అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుదాం. సమయానుకూలంగా, సందర్భానుసారంగా మరిన్ని వచనాలు అలా క్రింది భాగానికి చదువుకుని వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను, ఏ మార్గము? రక్షణ మార్గం, క్రీస్తును అంగీకరించిన మార్గం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల, కనబడిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవరువు అని అతడు అడుగగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడుతుంది అని చెప్పాను. ఈ వచనంలో 3 మాటలు. వెళ్ళము, నువ్వేం చెయ్యాలి, తెలియచేయబడుతుంది. ఆ వచనంలో 3 పదాల మీద మనసు పెట్టండి. చెప్పాను కదా, దేవుడు తన చిత్తాన్ని ఆశ్చర్యకరంగా బయలుపరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏం చేయాలో, నీవేం చేయాలో అంటే నీవు నీ కోసం ఏం చేయాలో కాదు, నీ కుటుంబం కోసం ఏం చేయాలో కాదు, ప్రభు కోసం ఏం చేయాలో, దేవుని కోసం ఏం చేయాలో, ఇక ముందు నువ్వు ఏం చేస్తూ ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, బ్రతుకుతూ ఎవరి కోసం బ్రతకాలో, ఇవన్నీ అందులోకి వచ్చేస్తాయి. నువ్వేం చేయాలో అది నీకు తెలుపబడుతుంది. నీకు విషయం తెలుపబడుతుంది. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము విన్నారు కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడ్డారు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక అన్నము పానము ఏమీ పుచ్చుకొనకుండా ఉండిపోయాడు. అన్నము పానము ఏమీ పుచ్చుకోకుండా ఉండిపోయాడు. 3 దినాలు ఉపవాసము అనే సందర్భంలో మాట్లాడతారు. దమస్కులో అననీయ అని ఒక మనుష్యుడు, ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా, అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనేను అంటూ ఆ 10వ వచనం నుంచి కింద భాగాలకు మనం ముందుకు సాగిపోదాం. మంచిది. ఈ వచనాలు చదివించడం వెనుకున్న అర్థం మరి కాసేపట్లో మన ముందుకు ప్రభు తీసుకొస్తారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గడిచిన వారం మీకు గుర్తుంటుంది కదా, దేవుని ప్రణాళిక మనం ఎరిగిన వారమై ఉండాలి. దేవుడు తన ప్రణాళికను ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని ప్రణాళిక తెలియక మనం చేయకపోతే అది పెద్ద తప్పు కాదు. దానివల్ల దేవుడు లెక్క అడగడు. దేవుడి ప్రణాళిక నాకు తెలియదు కనుక ఆ విషయంలో నేను సంజాయిషి ఇచ్చుకోలేను. దేవుడు కూడా లెక్క అడగడని అనుకోవాలి. కానీ సత్యం తెలిసిన తర్వాత, దేవుని ప్రణాళిక తెలిసిన తర్వాత, దేవుని ఆలోచన తెలిసిన తర్వాత ఆ వ్యక్తి తప్పకుండా ప్రణాళిక ప్రకారము ముందుకెళ్ళాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మర్చిపోలేదు కదా.
ప్రభా ప్రభా అని నన్ను పిలిచే వారందరూ పరలోక రాజ్యము చేరరు, కానీ తండ్రి చిత్తము ప్రకారము చేయువాడు. తండ్రి చిత్తము ఎరుగుట, ఆ చిత్తము వెనుకున్న ప్రణాళిక అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న దానికి కనెక్ట్ అవ్వటం, అంటే తనకు అన్వయించుకోవటం, ఆ తర్వాత అలాగున అనుసరించుటకు అడుగులు వేయటం, చేయుట. స్తోత్రం కలుగునుగాక. నమ్ముకొనుట రక్షణే కావచ్చు, నమ్ముకున్నాడు అనే దానికి రుజువుగా దానితో పాటు క్రియారూపకంగా కూడా సూచనలు కనపడాలి. అది దేవుని ప్రణాళిక. యేసుప్రభు చాలా తీవ్రంగా మాట్లాడాడు కదా, ప్రభు అని పిలిచేవారు అందరూ పరలోక రాజ్యం చేరరట, తండ్రి చిత్త ప్రకారము చేసేవారే చేరతారట. మరలా అదే సందర్భంలో ముందుకు వెళుతుండగా వచనాల్లో ప్రభు చెప్పారు కదా, మీరెవరో నాకు తెలియదు అక్రమము చేయవాళ్ళారా అని అంటాడు ఆయన. మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగును అంటాడట ఆయన. గుర్తింపు, ఎక్నాలెడ్జ్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. గుర్తింపు, ప్రభుత్వ గుర్తింపు, రికగ్నిషన్. ఆయన గుర్తించడట. అదేంటయ్యా, నీ నామములో ప్రవచనాలు చెప్పాము, నీ నామములో స్వస్థతలు చేశాము, నీ నామములో దెయ్యాలను వెళ్ళగొట్టాము, నీ నామములో సూచక క్రియలు చేశాము, మేము నీ నామములో అని అంటే అప్పుడే అంటాడు ప్రభు, మీరెవరు నాకు తెలియదు, మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను అంటూ ఉండిపోండి అనలేదు, పొండి అన్నాడు. పొండి, వెళ్ళిపోండి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుని చిత్తం చేయుట సంఘం యొక్క విధి. దేవుని చిత్తం మేరకు జీవించుట దేవుని పిల్లల యొక్క బాధ్యత. స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుని చిత్తము చేయుట ద్వారా మనము దేవునికి నిజమైన పిల్లలమని రుజువు అవుతుందట. దేవుడు అవునంటే మనం కాదన్నట్టుగా, దేవుడు కాదన్న వాటికి మనం అవునన్నట్టుగా అదే ప్రయత్నం, అదే అలవాటుగా ముందుకు సాగిపోతే దేవుని పిల్లలమేనా అన్నట్టుగా సంశయం వచ్చేలాగున సూచనలు కనపడిపోతాయి. కనుకనే బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో ఆ శాస్త్రులకు సమరీలకు చాలామందికి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ నదిలోకి వస్తుంటే వాళ్లకు బాప్తిస్మం ఇచ్చుచు వాళ్ళు తడి బట్టలతో ఒడ్డుకెళ్తూ ఉంటే, మారు మనసు పొందామంటే సరిపోదు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసు అంటే కొంతవరకు పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే దేవుని వైపు మనస్ఫూర్తిగా తిరగటం. అక్కడేదో కొంచెం సన్నివేశం జరిగినప్పుడు ఆ సంఘటనను సరిచేసుకోవటానికి కాసేపు దుఃఖపడటం కాదు, ఆ దుఃఖం మన జీవిత గమనాన్ని మార్చేయాలి. ఆ దుఃఖం మన గురులను సరైన గురి యొద్దకు నడిపించాలి. నిజంగా చెప్పాలంటే ఆ పశ్చాత్తాపం మన అంతరంగంలో నుంచి బయటికి రావాలి. అందుకే అపొస్తలుడైన పౌలు ఒక చోట అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం దేవుని కార్యం నెరవేరుస్తుంది, మారు మనసును దయచేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం, శరీర సంబంధమైన దుఃఖం, అది కూడా ఏడుపే, అది కూడా కన్నీరే, అది కూడా విచారమే. కానీ అది చింతలను పెంచుతుంది, బెంగాన్ని పెంచుతుంది, అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. కానీ దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఆ వ్యక్తిని దేవునికి దగ్గర తీసుకొస్తుంది, దేవుని హత్తుకునేలాగా చేస్తుంది. మారు మనసు ఆ ఫలములు ఫలించుటకు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం అతనికి సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. నిజమైన పశ్చాత్తాపము దేవుని వైపే చూస్తూ దేవుని వైపే పోవటానికి ఇష్టపడుతుంది. కానీ తాత్కాలికంగా పశ్చాత్తాపము ఆ పూట మరికే కాకుండా ఆ తర్వాత మళ్ళా నా అలవాటు నాదే అనుకున్నట్టు ఉండకూడదట. దేవునికి స్తోత్రం. అందుకే బాప్తిజం ఇచ్చే యోహాను మారు మనసు గురించి ప్రకటించారు, అలాగే యేసు ప్రభు కూడా మారు మనసు గురించి ప్రకటించారు. తండ్రి చిత్తం కూడా అదే, అంతటా అందరూ మారు మనసు పొందాలి అనేది దేవుని చిత్తం. సో ఈ మారు మనసు అని ఆ పొందే విధానంలో ఎప్పటికప్పుడు మనం దేవుని చిత్తం ఎరిగి
దేవునిలోనికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. గడిచిన వారం మీకు గుర్తుండే ఉంటుంది, దేవుని చిత్తం ఏంటి, నిజానికి ప్రభు మనల్ని ఎందుకు రక్షించాడు, రక్షించిన తర్వాత మనం ఎలాగ ఉండాలని, ఆయన మనల్ని రక్షించిన తర్వాత తన సన్నిధికి చేర్చుకునే వరకు, తన మహిమలోనికి మనల్ని పిలిచే వరకు, తన వెలుగులోకి మనం పిలిచే వరకు, ఆహ్వానించే వరకు మనం భూమి మీద బ్రతకాలి కదా. ఆ భూమి మీద బ్రతికే బ్రతుకు ఎలా బ్రతకాలి అనేది దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. దానికి మనం చదువుకుని వచ్చిన భాగం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం అనుకుంటాను. క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి మనం రావాలి, క్రీస్తును పోలిన వారిగా మనం తయారవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. అది మనస్తత్వ విషయంలో కానీ, స్వభావ విషయంలో కానీ, మాట తీరు విషయంలో కానీ, క్రియల విషయంలో కానీ మనం ఖచ్చితంగా క్రీస్తును పోలి ఉండేలాగున ఆయన మనకు సహాయం చేస్తుండగా పట్టుదలతో మనం ముందుకు సాగాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన గురి అంటే దేవుని గురి నా గురి కావాలి, దేవుని చిత్తమే నాకు చిత్తం కావాలి, దేవుని ఇష్టమే నా ఇష్టం కావాలి. రక్షణ పొందిన తర్వాత మనము గురి లేని వారిగా ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తే గురి తప్పిపోతాం. నిజానికి ఈ మాట కూడా హెచ్చరికగా చెప్పాలేమో, రక్షణ పొందని వారిగా తయారైపోతాం. కొంతమంది దైవజనులు చెప్తారు, రక్షణ కూడా కోల్పోతామేమో అంటారు కొంతమంది. కోల్పోయేదిగా ఉండదు రక్షణ అనే హామీలు వచ్చినా, యేసును తిరస్కరించే జీవితం అలాగునే అలవాటైపోతే, యేసుని ఎరుగనట్టుగా జీవించే జీవితం అలాగునే కొనసాగిపోతే అతడు రక్షింపబడ్డాడనే దానికి రుజువు కాదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనము రక్షింపబడిన వారముగా ఉండాలి. క్రీస్తు ఆత్మచేత దేవుని వలన పుట్టిన వారముగా మనం ఉండాలి. క్రీస్తు అనే వాక్యం విత్తనం ద్వారా మనం మరలా పుట్టిన అనుభవంలోనికి ఖచ్చితంగా రావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 ఉదాహరణలు మీ ముందు నేను పెడతాను. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. మనం పుట్టిన తర్వాత మన లైఫ్ స్టైల్ మారిపోతూ ఉండాలి. అది ఒక్కరోజు అయిపోయేది కాదు. గడిచిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా సందర్భాల్లో దైవజనులు సువార్త సభల్లోనూ చెప్తారు, ఉపవాస కూడికల్లో కూడా చెప్తుంటారు. గొంగలి పురుగు సీతాకోక చిలుక మాదిరిగా మారటం, దానికి ఒక సర్టెన్ టైం ఉంది. తనకు తానుగానే గూడు కట్టుకుని మార్పు చెందుతూ వస్తుంది. మార్పు చెందే ఆ సహాయం దేవుడు ఆశ్చర్యకరంగా చేసిన, తాను కూడా తన వంతు ప్రయత్నం తాను చేస్తూ తన బాహ్యపు రూపాన్ని, తన పాత స్వభావాన్ని, తన పాత రూపాన్ని, తన పాత పోలికను, ఆ విధులను చంపేసుకుంటూ చివరికి అది అదృశ్యమైపోతుంది. చక్కటి సీతాకోక చిలుక బయటకు వస్తుంది అన్నట్టుగా దైవజనుల ఉదాహరణను విరివిగా చెప్తుంటారు. మనం అంతకుముందు గొంగళి పురుగులు కాకపోయినా అలాంటి బుద్ధి, అలాంటి అలవాట్లు, అలాంటి నైజాలు, అలాంటి విధి విధానాలతో పాపము అనే నూగులో బతికాం. చివరికి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, మన అంతరాత్మలో ఒక కార్యం చేశాడు. వెంటనే లోపల అది కార్యం చేయటం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ పొందిన సమయంలో బాప్తిసం తీసుకోగానే తెల్లబట్టలు వేసుకోవాలని ఒక నిబంధనగా చెప్పే సంస్థలు, సంఘాలు ఉన్నాయి. కొత్త బట్టలు వేసుకోవాలి అని చెప్పే సంఘాలు, అవి ఆచారంగా మారిపోయే చివరికి. కొత్త బట్టలు వేసుకోవాలి, తెల్ల బట్టలు కుట్టించుకోవాలి అన్నట్టు. మంచిదే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకి ఇష్టం. కానీ ప్రభువు చెప్పే మాట ఏంటంటే, ఇది ఎవరైనా చేస్తారు. రక్షణ పొంది నీళ్లను పైకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవయ్యావు, తెల్లటి వస్త్రాలు ధరించుకో, అలాగని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ప్రభు అంటాడు, ఈ వస్త్రాలు ఎవరైనా ధరించుకుంటారు, నీళ్ళలోకి ఎవరైనా ఉంటారు, వెళ్తారు. కానీ లోపల మనసు మార్చుకునే నీళ్ళల్లోకి వెళ్ళేది ఎవరు? మనసు మార్చుకునే ఉద్దేశంతో నీళ్ళలోకి వెళ్ళేది ఎవరు? స్తోత్రం కలుగునుగాక. నా బుద్ధి సరిచేసుకుంటాను అనే ఉద్దేశంతో దేవుని మాటలను అంగీకరించి ఆ మార్గంలోకి వెళ్ళేది ఎంతమంది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అని యేసు అన్నాడు. కనుక నమ్ముట, బాప్తిజం పొందుట, రక్షణ పొందుట
ప్రభు చెప్పారు కదా, ఇక మళ్ళా మాటకు తిరుగులేదు. వెలుగు కలుగునగా కనపలకగా వెలుగు కలిగెను, దేవుడు మాట తప్పిపోదు. ఆయన అన్నాడు గనుక తప్పకుండా నిన్ను రక్షిస్తాడు, నీకు రక్షణ వచ్చినట్లే అనే లేఖనాలు ఉన్నాయి. లేదని నేను అనను. నమ్మి బాప్తిస్మము రక్షింపబడతాడు అని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు నేను నిన్ను నమ్ముకున్నాను చెప్పండి అంటారు సభల్లో, చాలా చోట్ల చేతులెత్తండి ప్రార్థన చేయండి అంటారు. యేసుప్రభా నా హృదయంలోనికి రా, యేసుప్రభా నిన్ను నమ్ముకుంటాను అంటారు. ఆ తర్వాత ఇప్పుడు యేసుప్రభును ఒప్పుకున్నావు కనుక యేసుప్రభు నమ్ముకున్నట్టే బాప్తిసం తీసుకో అంటారు. నీళ్ళు ఎక్కడ పదంటారు, తెల్ల బట్టలు తెచ్చుకో అంటారు. ఇవన్నీ పైకి చూస్తామంటే అంతా కూడా వాక్యానుసారంగానే ఆత్మీయంగానే వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, మనసు మార్చుకోకుండా, కొంచెం కూడా బుద్ధి విషయంలో ఆలోచన చేయకుండా అసలు ఈ రక్షణ ఏంటి, ఈ బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నాను, ఈ మనసు మార్చుకోవటం ఏంటి, యేసుప్రభా నువ్వేనా దేవుడు నోటితో అంటే అయిపోతుందా? మారు మనసు పొందుడి అని లేఖనాలు చెప్తున్నాయి కదా అని ఆలోచన చేసేవారు ఎవరు? కనుక తెల్లబట్టలు వేసుకోవటం సులువు, నీళ్ళలోకి వెళ్ళటం సులువు, గొప్ప దైవజనుల చేతి కింద బాప్తిసం తీసుకోవటం కూడా సాధ్యం కావచ్చు. కొంతమంది పిలిపించుకుని కూడా అలా చేసుకోవచ్చు. కానీ ప్రభు అంటాడు, ఆ కార్యము ఆత్మలోతుల్లోని ప్రారంభమైంది అనే సూచన నీకు ఉండాలంటే నీ లోపల అంతరాత్మలో మార్పు మొదలైపోతుంది, నీ ఆలోచనలో మార్పు మొదలైపోతుంది, నీ మాటల తీరులో మార్పు మొదలైపోతుంది, నీ ప్రవర్తన విధానాల్లో మార్పు లోపల నుంచి మొదలైపోతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. విత్తనం అది మట్టిలో కలిపేస్తాం, గొయ్యి సందులో నాటేస్తాం. ట్రాన్స్ఫార్మ్ లైఫ్ గురించి చెప్తున్నాను. పుట్టుట, క్రీస్తునందు మరలా జన్మించుట. నికోదేము యేసు చెప్పిన మాట గుర్తుంది కదా, 3వ అధ్యాయం యోహాను సువార్తలో, నువ్వు మరలా జన్మించాలి, యూ మస్ట్ బి బోర్న్ అగెయిన్ అని ప్రభు చెప్పిన మాట. ఈ మరలా పుట్టిన అనుభవం ప్రతి వ్యక్తికి ఉండాలి. మరలా పుట్టిన అనుభవం నోటితో అంటే వచ్చేసేదు. సంథింగ్ ఈజ్ మోర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విత్తనం లోపలికి వెళ్ళాలి, మట్టిలోకి వెళ్ళాలి. మట్టిలోకి వెళ్ళిన తర్వాత అది కనపడకుండా పోతుంది. విత్తనము చిన్నదైనా అది మొలిచి చెట్టై విత్తనము యొక్క శక్తిని బట్టి మరింతగా కొమ్మలతో విస్తరించిన చివరికి లక్షలాది విత్తనాలు వచ్చి పళ్ళు ఇస్తుంది ఆ విత్తనం. స్తోత్రం కలుగునుగాక. నిజంగా చెప్పాలంటే ఆ చిన్న విత్తనంలో ఆ చెట్టు ఉంది. ఆ చిన్న విత్తనంలో ఇంకోలా చెప్పాలంటే ఆ చెట్టు ఉంది. ఆ చెట్టు ఉండేలాగా చేసే జీవం ఉంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ చిన్న విత్తనంలో ఇంత చెట్టు ఎలాగుందబ్బా, ఇంత కొమ్మలతో ఎలాగుందబ్బా అంటే చెట్టులా లేదు, కానీ ఆ చెట్టును రప్పించే జీవం ఆ చిన్న విత్తనంలో ఉంది. ఆ విత్తనం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చిన్న మొక్కగా పైకి వస్తుంది. ఆ తర్వాత చెట్టుగా తయారవుతుంది. కొమ్మలతో విస్తరించి చివరికి ఒకరోజు పుష్పించి కాయలు కాచి ఫలాలు ఇస్తుంది. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. స్తోత్రం కలుగునుగాక. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, ట్రాన్స్ఫార్మేషన్, మార్పు చెందుట, దినదినము మార్పు చెందుట. వాక్యమనే జీవజలపు, వాక్యమనే ఆహారం, వాక్యమనే పాలు లేఖనాలు ఉన్నాయి. వాక్యాన్ని జలముతో పోల్చాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు. వాక్యమనే శుద్ధ జలముతో తన సంఘమును ఆయన పవిత్రపరుచుకున్నాడు అని ఉంటుంది. పేతురు రాసిన పత్రికలో నిర్మలమైన పాల వంటి వాక్యమును మీరు పిల్లల్లాగా ఆశించాలి, పసిపిల్లల మాదిరిగా. ఎందుకు? రక్షణలో ఎదుగుట అంటే ఇదిగో చెప్పానుగా, సీడ్ పడింది, సువార్త వాక్యం లోపలికి వెళ్ళింది. ఆ సువార్త లోపలికి వెళ్ళిన తర్వాత అది ఫలించటం ప్రారంభించింది. మొట్టమొదట విశ్వసించటము, సీడ్ లోపలికి వెళ్ళింది, విశ్వసించాను, నమ్మి బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలి? అది నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తూ బయటకు వస్తుంది ఆ సువార్త. ఎందుకంటే సువార్త కేవలము కాదా, యేసు కన్యమరి గారి గర్భమందు జన్మించాడు, మంచిగా బ్రతికాడు, పాపుల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, మధ్యాకాశాలకు మళ్ళీ రాబోతున్నాడు అనే కథల మాటలుగా మాత్రం కాదు, తత్వాన్ని, స్వభావాన్ని, మానవ మనుగడను, ఒక వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని మార్చేసే శక్తి సువార్తలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమాజాన్నే మలిచేసే శక్తి సువార్త వాక్యం ఆ వచనంలో ఉంది. దేవుని మాట అంత శక్తి కలిగినది. దేవుని మాట, అందుకే సువార్తలో ఉన్న శక్తి ఇంకెక్కడ ఉండదు. హంతకుండా కూడా పావురులాగా మార్చేస్తుంది సువార్త శక్తి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాంటి ఆ శక్తి కలిగిన ఆ సీడ్ వచ్చిన వాక్యం మనలోకి వెళ్ళిన తర్వాత, సువార్త మనలోకి వెళ్ళిన తర్వాత నా జీవితము ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి, ఆగిపోకూడదు. ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. వానలు రావచ్చు, వరదలు రావచ్చు, లోక సంబంధమైన చీడపీడలు ఆ చెట్టుకు పడుతూ ఉండొచ్చు. ఒక ప్రక్క సంఘ కాపరి, తోటమాలి, మరొక ప్రక్క పరిశుద్ధాత్ముడు, మరొక పక్క వాక్యం, మరొక పక్క ఆత్మదేవుడు అలాగున కార్యం చేస్తూ ఆ చెట్టు చివరికి ఒకరోజు ఫలించడు కొమ్మగా వచ్చేలాగున సహాయం చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. మర్చిపోలేదు కదా మనం యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. అందం కోసమై తీగలు కాదు. ఎందుకంట కట్టాడు తండ్రి అయిన వ్యవసాయకుడు? ఎందుకంట కట్టాడు? మీరు ఫలించాలి. తీగ వేరుగా ఉంటే ఫలించదు. తీగ ద్రాక్షవల్లికి అంటు కట్టబడితే అప్పుడు తీగ ఫలిస్తుంది. మళ్ళా చెప్తున్నాను, ద్రాక్షవల్లి ఫలించదు, ద్రాక్షవల్లి తీగలను ఫలింపజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ద్రాక్షవల్లిలో తీగలుంటే ద్రాక్షవల్లిలో నుంచి ఆ ప్రభావం తీగల్లోకి వస్తే ఆ ద్రాక్షావల్లి యొక్క శక్తి, ఆ ద్రాక్షావల్లి యొక్క జీవం, ఆ ద్రాక్షావల్లి యొక్క రసం, ద్రాక్షావల్లి యొక్క ప్రభావం ఈ తీగలకు ఫలించేటటువంటి శక్తిని ఇస్తుంది, సామర్థ్యాన్ని ఇస్తుంది. అందుకే ప్రభు అన్నారు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. అంటే నన్ను హత్తుకొని ఉండాలి. దానికి ఇంకో మాటలు చెప్పారు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల మీరు ఫలిస్తారు. స్తోత్రం కలుగునుగాక. క్రీస్తులో ఉండాలి అంటే లోకానికి వేరై ఉండాలి. క్రీస్తు అంటే వెలుగు, క్రీస్తు అంటే పరిశుద్ధత, క్రీస్తు అంటే సత్యం, క్రీస్తు అంటే వాక్యం. వాక్యానుసారంగా వెలుగులో, లేకపోతే ఆత్మ సంబంధంగా సత్యంలో మీరు నిలిచి ఉండాలి. ఎందుకు ప్రభు నన్ను క్రీస్తులో తీసుకొచ్చాడంటే, అసలు ఎక్కడుండేవాడు నేను, ఎక్కడ తీసుకొచ్చాడు, ఎవరి సంబంధంగా ఉండేవాడు నేను, ఎవరి సంబంధంగా చేశాడు. ఒకప్పుడు శరీర సంబంధంగా ఉన్నాను, ఇప్పుడు నేను ఆత్మ సంబంధిని అయ్యాను. ఒకప్పుడు లోక సంబంధిగా బ్రతికాను, లోకానుసారంగా బ్రతికాను, ఇప్పుడు పరలోక సంబంధిని అయ్యాను. పరలోకానికి ఒకరోజు వెళతాను, కానీ పరలోక సంబంధిగా ఈ భూమి మీద బ్రతకటం ప్రారంభిస్తా. స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు చీకటి సంబంధిని నేను, పాప సంబంధిని నేను, శరీర కార్యాలు చేయుట యందు అతిశయంతో ఆనందంతో ముందుకు వెళ్ళిన వ్యక్తిని. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన కార్యాలు చేయటం నేను ఇష్టపడుతున్నాను. శరీర కార్యాలు నేను తీసివేసుకుంటున్నాను. దేవుని సహాయంతో వాటిని నేను కాల్చివేసుకుంటున్నాను. దేవుని సహాయంతో వాటిని నేను చంపివేసుకుంటున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఇంతకు ముందు నేను శరీర సంబంధమైన మనసుతో ఉండేవాడిని, ఇప్పుడు నేను ఆత్మ మనసు కలిగి ఉంటున్నాను. ఈ ఆత్మ మనసు దేవునిలో పుట్టిన తర్వాత మనం ఎదిగే కొలది, వాక్యం చదివే కొలది, దేవునితో సహవాసం చేసే కొలది ఈ ఆత్మ స్వభావము, ఆత్మ సంబంధమైన మనసు మనం కలిగి ఉంటాం. సీడ్ అప్పుడే పుట్టిన ఈ మనసు కలిగి ఉండటంలో మనం అభ్యాసం చేయాలి. ఈ స్వభావం కలిగి ఉండటంలో మనం అభ్యాసం చేయాలి. ఇది అభ్యాసంతో వచ్చేది, ప్రాక్టీస్తో వచ్చేది, ఒక రోజులో వచ్చేది కాదు. స్తోత్రం కలుగునుగాక. విత్తనం ఒక్క క్షణంలో వేసినా, ఒక్క క్షణంలో విత్తనం కనుమరుగైపోయినా, ఇప్పుడు ఈ విత్తనము పరిశుద్ధ విత్తనము అన్నట్టుగా దానికి ఏదైనా పేరు వచ్చేసినా, ఆ పరిశుద్ధమైన విత్తనం ఒక రోజు మట్టిని పెళ్ళగుంచుకొని పైకి రావాలి. వచ్చినప్పుడు ఆ వచ్చిన ఆకును బట్టి, వచ్చిన ఆ కాండాన్ని బట్టి, ఆ వస్తున్న ఆ పసరును బట్టి, ఆ సువాసన బట్టి, ఆహా ఇది ఖచ్చితంగా పలానా విత్తనమే. స్తోత్రం కలుగునుగాక. మీకు తెలుసు కదా, కొన్ని విత్తనాలు ఒకలాగే ఉంటాయి, కొన్ని మొక్కలే సైజు చూసినా, ఆకారం చూసినా, బరువు చూసినా, కొన్ని విత్తనాలు సేమ్ ఒకలాగే ఉంటాయి. అవేను చల్లేస్తాం, తీర కొంచెం పైకి వచ్చేటప్పటికి అరేరే ఇది ఆ విత్తనం కాదు. స్తోత్రం కలుగునుగాక. చిన్న చిన్న నల్లపూసల మాదిరిగా ఉంటాయి చాలా విత్తనాలు, తోటకూర విత్తనాలు అనండి, వేరే విత్తనాలు అనండి. అవి చూడటానికి ఆకారం చూసినా, రంగు చూసినా, వాటి బరువు చూసినా,
వాటి పోలిక చూసినా అన్నీ ఒకలాగా ఉంటాయి. తీరం మట్టిలోకి వెళ్ళిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత కొద్ది రోజులకి పైకి వచ్చిన విధానం చూస్తే ఓహో విత్తనం ఆ విత్తనం అనుకున్నాను, కానీ మొక్క చూస్తే అది కాదు, పొరబడ్డాను. స్తోత్రం కలుగునుగాక. కనుక విత్తనములు వేసిన తర్వాత సువార్త విత్తనము సువార్తకు సంబంధించిన సువాసన బయటకు వచ్చేలా చేస్తుంది, ఆత్మ సంబంధమైన సువాసన బయటకు వచ్చేలా చేస్తుంది, దైవ చిత్తానుసారమైన జీవితాన్ని బయటకు తీసుకొస్తుంది. దేవుని మానికి స్తోత్రం. అది తనకు తానుగా తీసుకురాకపోయినా ఈ విత్తనం మట్టిలోకి వెళ్ళి కరిగిపోయిన తర్వాత, మట్టిలో కలిసిపోయిన తర్వాత దేవుడు దాన్ని స్వాధీనం చేసుకుని ఆశ్చర్యకరంగా విత్తనంలో నుంచి క్రొత్త రూపాన్ని బయటకు తీసుకొస్తాడు. అది మొదట నారుమొక్కగా కనపడినా పోయే కొలది, నారుమొక్క సమయంలోనే పెద్దగా సువాసన వెదజల్లకపోయినా కొన్ని మొక్కలు పూర్తిగా ఎదిగిన తర్వాత మంచి సువాసన ఇస్తాయి, కొన్ని మొక్కలు ఎదుగుతుండగా సువాసన ఇస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున దేవుడే తన చిత్తానుసారంగా తన ఆత్మశక్తితో మనల్ని ఈ లోపల నుంచి అంతరంగ స్వభావాన్ని మలుచుకుంటూ వస్తాడు. ఇది ఒక్క రోజులో జరిగే కార్యం కాదు. పుట్టుట ఒక్క రోజులో జరిగినా ఎదుగుట ఉంది. అందుకే మరొక ఉదాహరణ, పసిబిడ్డ, పసిపాప పోలికలు ఉంటే ఉండవచ్చు, రక్తం టెస్ట్ చేస్తే DNA కూడా సరిపోవచ్చు, జన్యువులు అమ్మ నాన్నలు వీళ్ళే అని రుజువులు కూడా రావచ్చు. కానీ ఆ బిడ్డ, ఆ పసిబిడ్డల్లా బాలుడు అవ్వాలి, బాలిక అవ్వాలి, ఆ తర్వాత యవ్వనస్తుడు అవ్వాలి, యవ్వనస్తురాలు అవ్వాలి, ఆ తర్వాత మనిషి, స్త్రీ, పురుషుడు, పరిపూర్ణత. స్తోత్రం కలుగునుగాక. ఎదుగుతూ ఎదుగుతూ పుణికి పుచ్చుకుంటూ అంటారు చూసారా. మొదటైతే పోలికల వరకే, బుద్ధి అమ్మది అని చెప్పలేరు. 6 నెలల వయసులో కూడా బుద్ధి అమ్మదని చెప్పలేరు. నాన్న గుణశీలాలు వచ్చాయని చెప్పలేరు ఆ పసిబిడ్డలోకి. ఇంకా వయసు రాలేదు, ఆ తీరు రాలేదు. ఆ తర్వాత ఎదిగే కొలది శరీర సంబంధమైన పోలిక సమాజం చూడటం మానేస్తుంది. ప్రవర్తనను బట్టి పోలిక చూడటం ప్రారంభిస్తుంది సమాజం. దేవునికి స్తోత్రం. అంతా అమ్మ పోలికే, నాన్న పోలికే అని పుట్టినప్పుడు ఎంతమంది మురిసిపోయి చెప్పినా, ఎదిగిన తర్వాత నాన్న మాట తీరు కానీ, నాన్న గుణశీలాలు కానీ, నాన్న యొక్క క్యారెక్టర్, ఆ విధి విధానాలు ఆ వ్యక్తి, ఆ పిల్లవాడిలో నుంచి ఎదిగే కొలది కనపడకపోతే సమాజం పెది విరుస్తుంది. పుట్టినప్పుడు నాన్న పోలికలో ఉన్నాడైతే, పోలికైతే నాన్న పోలికే కానీ అస్సలు గుణం నాన్నది లేదు, అస్సలు ఆ వైఖరి, ప్రవర్తన, స్వభావము నాన్నది కానే కాదు అంటూ చివరికి ఆ ఇంటివారు, ఇరుగు పొరుగువారు ఈ మాట తీవ్రంగా నేస్తారు. ఎందుకు? అటువంటి గుణశీలములు కలిగిన అమ్మ కడుపున, నాన్న కడుపున చెడబుట్టావరా అన్నంత మాట కూడా అనేస్తారు లోకరీతిగా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక పోలిక పసి వయసులో కనపడిన పోలిక అంటే క్రీస్తులో పుట్టాను, క్రీస్తు కొరకు పుట్టాను, రక్షణ పొందాను, ఇప్పుడు నూతన సృష్టి, క్రీస్తు నన్ను కప్పాడు, నేను క్రీస్తులో ఉన్నాను అని నేను అనుకున్నా. నిజం నిజం నిజం, ముమ్మాటికి నిజం. వాక్యం కూడా రుజువు చెప్తుంది, నువ్వు నిజమే దేవుని బిడ్డవు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని బిడ్డవు. ఆ తర్వాత నువ్వు ఎదిగే కొలది, క్రీస్తులో ఎదిగే కొలది, వాక్యంలో ఎదిగే కొలది, సత్యములో ఎదిగే కొలది, ఆత్మీయతలు ఎదిగే కొలది, ఆ తండ్రి చేయి పట్టి నడిచే చిన్న బిడ్డలాగా నువ్వు నడిపించబడే కొలది కూడా కేవలము పైన తెల్ల బట్టల పోలిక కాదు, చేతిలో బైబిల్ మాత్రమే కాదు, మెడలో సిలువు దండ ఒకటే మాత్రం కాదు, గడిగడికి స్తోత్రం ప్రభా హల్లెలూయా అని చెప్పటం మాత్రమే కాదు, మన ప్రవర్తన, స్వభావము అంతా కూడా యేసయ్య పోలికలోకి వచ్చేస్తుంది. తెచ్చుకోవాలి. మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు, తెచ్చుకోవాలంటున్నాడు కనుక నేను ఏదో చెయ్యాలి అన్నట్టు ఉంటుంది. నువ్వు చేసిన, నేను చేసిన క్రీస్తు పోలిక మనలోనికి రాదు. మనం చేయవలసింది ఒకటే. ఏంటో చేయటం అంటే ప్రభు చేతుల్లో ఉండాలి ఎప్పుడు. స్తోత్రం కలుగునుగాక. మీకు తెలియదని కాదు, సందర్భం వచ్చింది కనుక మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చాలామంది దైవజనులు చెప్పే మాట, సంఘానికి కాపర్లు నేర్పాల్సిన మాట. కాపర్లు సంఘానికి నేర్పించే ముందు వాళ్ళు తమ జీవితంలో ఆ మాట స్థాయి ఉండేలా చూసుకోవాల్సిన మాట. ఇటీవల మీరు కూడా అటువలే క్రీస్తు మనసు కలిగి ఉండండి అని చెప్తున్నటువంటి మాట. స్తోత్రం కలుగునుగా. 5వ వచనం 2వ అధ్యాయం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి.
స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక చోట ఉంటుంది, మీరు దేవునిని పోలి నడుచుకోవాలి. మీరు దేవుని పిల్లలు గనక దేవునిని పోలి నడుచుకోవాలి. క్రీస్తు వంటి మనసు మీరు కలిగి ఉండాలి. క్రీస్తు ఆ స్వారూప్యం వచ్చే వరకు మీరు ఆ రక్షణలో ఎదుగుతూనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం కలుగునుగాక. అదే కదా, ఇదే రూపాంతరం చెందుతా. ఇది మనం ప్రయత్నం చేస్తుంటే ప్రభువే మన ప్రయత్నానికి తన ప్రభావాన్ని సహాయంగా పంపిస్తారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం కలుగునుగాక. సో దేవుని చిత్తం ఏంటి నీ జీవితంలో, నా జీవితంలో సంగమా అని అంటే, కేవలము అడుగుడు మీకు ఇవ్వబడును అన్నప్పుడు లోక సంబంధమైనవి అడగటం కోసం మాత్రమే కాదు. ఆస్తుల, అంతస్తుల, వస్త్రాల, వస్తువుల, వాహనాల, అవి ఎలాగో ఇస్తాడు. కానీ మనం అడగాల్సిందేంటి? ప్రభువే చెప్పారు ఏం అడగాలో. ముందు ఏం అడగాలో చెప్పారు. తర్వాత అన్నీ అడగమన్నారు. ముందు ఏమడగమన్నారు? అడగాలి అంటే ముందు ఆ విషయంలో నాకు ఒక కోరిక ఉండాలి కదా. ఆ కోరిక తీవ్రమైతేనే కదా మాట నోట్లోంచి బయటకు వస్తుంది. మనసులో కోరిక లేకుండా, మనసులో ఇష్టం లేకుండా, అది నాకు కావాలి ఏమైనా సరే అనే తీవ్రమైన ఆ వాంఛనలో లేకుండా ఇది కావాలి అని అడిగాను అనుకోండి, అది జరగదు. ఎందుకంటే ప్రభు అంటాడు, హృదయపూర్వకంగా అడుగు ఏదైనా సరే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇస్తాడో లేదో అందరూ అడుగుతున్నారు కనుక చూద్దాం అడగమన్నాడు కాదు. విశ్వాసంతో అడుగు, హృదయపూర్వకంగా అడుగు, నీకు కావలసిందే అడుగు. స్తోత్రం కలుగునుగాక. అడిగితే ఇస్తానన్నాడు. ఆయన అడగమన్నాడు కనుక అన్నీ అడుగుతున్నాను. ఎక్కడ సభల్లో చూసినా అవే సాక్ష్యాలండి. ప్రభు నమ్ముకున్నాక ఇన్ని ఎకరాలు వచ్చాయి, ప్రభు నమ్ముకున్నాక ఈ నీళ్ళు వచ్చాయి, ప్రభు నమ్ముకున్నాక మేము ఇంత అయ్యామో అంత అయ్యామో, ప్రభు నమ్ముకున్నాక ఇవే చెప్తున్నారు. ఈ సాక్ష్యాల వరవడే ఎక్కువైపోయింది. ఈ సాక్ష్యాలే గొప్ప సాక్ష్యాలు అయిపోతున్నాయి. ఈ సాక్ష్యాలే యూట్యూబ్ నిండా, ఈ సాక్ష్యాలే ఏ సభల్లో చూసినా, ఈ సాక్ష్యాలే ఇంత చేశాడు దేవుడు అని అంత చేశాడు. అయ్యయ్యో సంఘాన్ని అవి రాంగ్ రూట్లో తీసుకెళ్తాయి. విశ్వాసి ఏది ప్రయోజనకరముగా భావించాలో, విశ్వాసి తాను అడగవలసింది ఏంటి, అడగవలసిన వాటిలో ఏది ముందు అడగాలి అనేది మిస్డైరెక్ట్ చేసేలాగున ఆ సాక్ష్యాలు ఉంటున్నాయి. ఆ తప్పు సాక్ష్యాలు అని అను, అవన్నీ సాక్ష్యాలే, దేవుడిచ్చిన సాక్ష్యాలే, దేవుడి ద్వారా జరిగిన సాక్ష్యాలే. చెప్పాలి, దేవుడు చేసిన మేలుడు చెప్పాలి, దేవుడు చేసిన ఘనత చెప్పాలి. కానీ ప్రభు కోరేది అది కాదు. ప్రభువును నమ్ముకున్న తర్వాత నా జీవితంలో, నా ప్రవర్తనలో, నా మాట తీరులో, నా నడవడికలో ఈ మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చిందని నేను అనుకోవటం కాదు. ఆ మార్పు చూసి నా స్నేహితులు నాతో మాట్లాడారు, ఆ మార్పు చూసి నా బంధువులు నాతో మాట్లాడారు. నీలో చాలా మార్పు వచ్చిందిరా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది అడిగేది ఎవరు? వీటి గురించి ప్రభు నమ్ముకున్నాను అడిగేది ఎవరు? కష్టాలు వచ్చాయి, ప్రభు నమ్ముకున్నాను, కష్టాలు పోయాయి, స్తోత్రం కలుగునుగాక. వ్యాధి వచ్చింది, ప్రభు నమ్ముకున్నాను, స్వస్థత వచ్చింది, మంచిదే, అందుకే బాప్సం తీసుకున్నాను, మంచిదే. అందుకే బాప్సం అంటే కుదరదు. ఎందుకు బాప్సం తీసుకోవాలి? క్రీస్తులోకి నువ్వు రావాలి. ఆ తర్వాత బాప్సం ఎందుకు తీసుకున్నావు? అవి వచ్చాయి, ఇంకా అయిపోయింది, ఏదో చర్చికి వస్తుంటాను. కాదు. వాక్యం చెప్తుంది, అపోస్తలుల బోధ నీకు అవసరం, సహవాసం నీకు అవసరం, ప్రార్థన నీకు ఎడతెగక అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆ చిత్తం, ఎందుకు ఆ ప్రణాళిక అని అంటే వాక్యం చెప్తోంది, క్రీస్తు రూపం నీలోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. పై రూపం మారకపోయినా నీ అంతరంగ రూపం, అంతరంగ స్వభావం పూర్తిగా మారిపోవాలి, ట్రాన్స్ఫార్మ్ చెందాలి. కొంతమంది చాలా తక్కువ సమయంలో మార్పు చెందేస్తారు, కొంతమంది పోరాడతారు, కొంతమంది సమయం గడుస్తున్నా సరే ఇంకా మార్పు లేని జీవితం అంటున్నట్టుగా ఉంటారు. నిజానికి మనం బాధపడటం కాదు, క్రీస్తే బాధపడతాడు. స్తోత్రం కలుగునుగాక. మనం మార్పు చెందాలనే తపన మనలో ఉండాలి. నా మాట తీరులో మార్పు రావాలి, నా నడవడికలో మార్పు రావాలి, నా ప్రవర్తనలో మార్పు రావాలి అనే మనసు నాలో ఉంటే దేవుడు వెంటనే కార్యం చేయటం ప్రారంభిస్తారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ట్రాన్స్ఫార్మ్ లైఫ్ చాలా అవసరం సంఘానికి.
ఈ మార్పు చెందిన మనిషి యొక్క ఆ జీవిత విధానం ప్రపంచానికి సాక్ష్యం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ఆర్థిక స్థితిగతులు మారాయి చెప్పేవారు కోకొల్లలు, మరి ఏవో స్థితిగతులు మారాయి చెప్పేవారు కోకొల్లలు. అవి ఎక్కువగా వైరల్ అవుతాయి, అవి ఎక్కువగా చూస్తారు, వ్యూస్ ఎక్కువ వస్తాయి, లైక్లు ఎక్కువ వస్తాయి. కానీ ఒకప్పుడు నేను దూషకుడును, ఒకప్పుడు నేను హింసకుడును, ఒకప్పుడు నేను హంతకుడును, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను దొంగను. ఈరోజు ప్రభు నన్ను మార్చాడు. నా సాక్ష్యం ద్వారా అనేక మంది దొంగలు తమ జీవితాన్ని మలుచుకుంటున్నారు. ఇవిగో సాక్ష్యాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదట ఆర్థిక వస్తువాహన విషయాల్లో సాక్ష్యాలు మంచివే, కానీ దేవునికి నిజముగా మహిమ తెచ్చే సాక్ష్యం ఏది, దేవునికి నిజముగా మహిమ తీసుకొచ్చే ఆ గొప్ప సాక్ష్యం ఏదంటే తత్వంలో మార్పు, స్వభావంలో మార్పు, మనస్సులో మార్పు, ప్రవర్తనలో మార్పు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఒక చోట ఒక అద్భుతం ప్రభు చేశారు. అద్భుతం చేసిన సందర్భంలో అది శారీరక స్వస్థత అని చెప్పి మనం అనుకున్నా, ఆత్మీయంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే కొన్ని పాటలు అందులో మనకు రావచ్చు. ఒక గుడ్డివాడు త్రోవ పక్కన ఉన్నాడు, అడుక్కుంటున్నాడు. శిష్యులు అడుగుతారు యేసు ప్రభుతో, ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి పాపమా లేదా అమ్మ నాన్నల పాపమా అని అడుగుతారు. ఎవరు పాపం కాదు, దేవుని మహిమ కొరకు అని యేసయ్య అంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత యేసు అతని నేత్రాల మీద ఒక మట్టి రాస్తాడు, ఉమ్ముతో తడి చేసి మట్టి రాస్తాడు. వెళ్ళి షిలోయముల కోనేట్లో కడుక్కుని రావయ్యా. షిలోమి అంటే కడుగు కొనబడినవాడు అని అర్థం. కడుక్కుని వస్తాడు. వచ్చిన తర్వాత అతనికి దృష్టి వచ్చేస్తుంది. యేసు వెళ్ళిపోయాడు, శిష్యులతో పాటు వెళ్ళిపోయాడు. వాడు అక్కడే ఉన్నాడు, కానీ అంతకుముందు మాదిరిగా లేడు. అదే బట్ట దగ్గర కూర్చుని, అదే మురికి దగ్గర కూర్చుని అమ్మ ధర్మం బాబు ధర్మం అనటం లేదు. అక్కడే కూర్చుని అయ్యా గుడ్డివాడిని బాబు గుడ్డివాడిని ₹1 ముప్పావల అంటూ అడగటలేదు. ఉదాహరణకు చెప్తున్నాను సుమా. ఎప్పుడైతే నేత్రాల మీద యేసుప్రభు చేయబెట్టారో, కడుక్కున్నా అంటే కడుక్కొచ్చాడో, నేత్ర దృష్టి వచ్చేసిందో, స్తోత్రం కలుగునుగాక. యేసు దగ్గరకు వచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఇంటికి పోయాడు. నడిపించాల్సిన పని లేదు, తానే నడుచుకుంటూ పోయాడు. బాబు కుడి పక్కకు వెళ్ళకు, అక్కడ ప్రమాదం అని చెప్పాల్సిన అవసరం లేదు, తానే చూసి తప్పించుకుంటూ పోయాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ రోత అపవిత్రతుంది, ఇటుపక్కకు పోవయ్యా అని చెప్పాల్సిన పని లేదు. రోత ఉన్న చోట అరెరే అనుకుంటూ పక్కకి వెళుతున్నాడు. అంతకుముందు ఇంటి అడ్రస్కి ఎవరో తీసుకెళ్లాల్సి వచ్చేది, అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి అనుకోండి. ఇప్పుడు ఎవరు లేరు, తానుగా సూటిగా ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మ ఆశ్చర్యపోయింది, నాన్న ఆశ్చర్యపోయాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పి అడిగి ఉంటారు వాళ్ళు, యేసు అతడు ఎవరో ఒక వ్యక్తి యేసట, ఆ మాటలు మాట్లాడుకుంటే నాకు తెలిసింది యేసట అని అమ్మ నాన్నతో చెప్తారు. అప్పటికే యూదులు ఒక ఫత్వా జారీ చేశారు, రిలీజియస్ మత సంబంధమైన ఒక నిబంధన జారీ చేశారు. యేసు గురించి ఎవరు మాట్లాడినా, యేసు స్వస్థపరిచాడని ఎవరు చెప్పినా, యేసు ద్వారా ఏదైనా పొందుకున్నా అది ఎవరు చెప్పినా వాళ్ళని వెలివేసేస్తాం సమాజంలోంచి అని ఫత్వా జారీ చేశారు. దానికి అమ్మ నాన్నలు భయపడిపోయారు. వెంటనే ఆ తర్వాత వాడిని చూస్తున్నారు, రోజు భిక్షమేసేవారు కూడా చూస్తున్నారు. ఏంటి వాడికిలాగా ఉన్నాడు, వాడా కాదా వీడా కాదా, నిజానికి ఆ మూల ఉండాలి కదా, మురికి బట్టల మీద ఉండాలి కదా, అమ్మ బాబు ధర్మం అంటూ గిన్నెలు వాయిస్తూ ఉండాలి కదా, పోలిక అలాగే ఉంది, వాడికిలాగే ఉన్నాడు, ఇంటి చక్కగా నడుస్తున్నాడు, అడుక్కోవటం లేదు, ఇప్పుడు మంచిగా బట్టలు వేసుకున్నాడు, పని పాటలు చక్క పెట్టుకుంటున్నాడు అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అన్నారు వాడు పోలినవాడు వాడు కాదు అంటున్నారు, కొంతమంది అన్నారు లేదు వాడే అంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఆత్మీయంగా మనం చూస్తే అంతకు ముందులాగా వాడు లేడు. ఆకారమైతే అలా ఉంది, కానీ చూపు దేనికి గుర్తు, నేత్రదృష్టి దేనికి గుర్తు, నడవడికకు గుర్తు. ఇంకోలా చెప్పాలంటే జ్ఞానానికి గుర్తు, బుద్ధికి గుర్తు, తెలివికి గుర్తు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతకు ముందులాగా వాళ్ళు లేడు. అంటే చాలా మాట తీరులో మార్పు వచ్చింది, నడకలో మార్పు వచ్చింది, నడవడికలో మార్పు వచ్చింది.
అంతకుముందు కూర్చున్నట్టుగా అక్కడే కూర్చోవట్లేదు. తన పని తాను చక్కబెట్టుకుంటూ తాను సహాయం పొందుకుంటూ 10 మందికి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అసలు వీడి సంగతి ఏంటి అంటూ వాడు పిలిచారు. బాబు నువ్వు ఎవడవరా, అక్కడ కనపడేవాడు వాడు నువ్వు ఒక్కడేనా అంటే నేనేనండి. ఎలాగొచ్చి నీ చూపు అంటే ఆయన ఎవరో ఇలా నా కంటిని ముట్టారు అని చెప్పాడు. అవునా, అంత మార్పు వచ్చిందా అన్నారు. వెంటనే అమ్మ నాన్నలు పిలిచారు. అమ్మ నాన్నలు అడిగితే వాడు వయసు వచ్చింది వాడిని అడగండి అన్నారు. ఎందుకంటే అవునండి యేసు ముట్టాడు బాగు చేశాడు అంటే వెలివేసేస్తారు. భయంతో, వెలివేయబడతామనే భయంతో వాళ్ళ మాట చెప్పలేదు. పెద్ద ఎదిగాడు కదా, వయసు వచ్చింది కదా, వాడిని అడగండి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే వాడి మాట తీరు, వాడి నడవడికలు చాలా మార్పు వచ్చేసింది. ఆత్మీయంగా ఆలోచన చేయండి. శారీరకంగా చూపు వచ్చేస్తే బాగా నడుస్తాడండి అలా కాదు. మాట తీరులో మార్పు వచ్చింది, చూపు తీరులో మార్పు వచ్చింది, నడవడికలో మార్పు వచ్చింది, ప్రవర్తనలో మార్పు వచ్చింది. చివరికి అక్కడ స్టేట్మెంట్ ఉంటుంది, ఒకప్పుడు నేను అంధుడను ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, ఇదే నా సాక్ష్యం. దేవుని నామానికి స్తోత్రం. ఒకప్పుడు నేను మూర్ఖుడను ఇప్పుడు బుద్ధి కలిగిన వాడను. ఒకప్పుడు చీకటి సంబంధిని ఇప్పుడు వెలుగు కలిగి వెలుగు కోసం వెలుగులో నడుస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగున్న సాక్ష్యం చెప్పే రీతి సంఘంలో విశ్వాసంలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఈ ట్రాన్స్ఫార్మర్ లైఫ్ ఎక్కడ మొదలవుతుంది? బయట మొదలవదు. చాలామంది అనుకుంటారు అది ఒక సూచన కావచ్చు, అది కేవలం సూచన కావచ్చు, కానీ అది జీవించే కొలది విత్తనం ఫలించేలాగున్న వాక్యమని ఆ ఉదకమంలోకి వెళ్ళే కొలది ఆ సువార్త ద్వారా వచ్చిన క్రీస్తు అనే సీడ్, దేవుని యొక్క మాట అనే సీడు, లేదా యేసు ప్రభు యొక్క ఆ బలం మనలో అంతకంతకు వర్ధిల్లుతూ మనలను తన రూపులోనికి మలుచుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి చిత్తం అదే అని మనం చదువుకున్నాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. తన కుమారుని యొక్క స్వారూప్యతలోనికి విశ్వాసులు రావాలి. ప్రభునందు రక్షణ ద్వారా విశ్వాసం ఉంచిన వారు, లేదా విశ్వాసం ఉంచటం ద్వారా రక్షణ పొందిన వారు రావాలి. స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడు కోరేది అంతరంగపు మార్పు. దావీదు యొక్క ప్రార్థన గడిచిన వారం 2 వచనాలు మనం చదువుకున్నట్టు గుర్తు. ఒకవేళ చదువుకోకపోతే ఇప్పుడు చదువుకుందాం. గత వారం చదువుకున్నట్టే మళ్ళా చూద్దాం. దావీదు యొక్క ఇష్టం ఏంటి, దావీదు యొక్క ఆలోచన ఏంటి? ప్రవక్త దావీదు కూడా ఎన్ని ప్రవచనాలు పలికాడో, దేవుడు ఎన్ని ప్రవచనాలు దావీదు ద్వారా పలికించాడు. దావీదు రాజు అనుకుంటాం, వీ కెన్ కాల్ హిమ్ యాజ్ ఎ ప్రొఫెట్ ఆల్సో, కింగ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొఫెట్. దేవుని ఆత్మచేత నింపబడిన ప్రవక్త. యేసు ప్రభు జన్మ గురించి, యేసు ప్రభు పరిచర్య గురించి కూడా చక్కటి ప్రవచనాలు పలికిన దావీదు రాజు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని చిత్తం విషయంలో దావీదు యొక్క ఆశ ఏంటో చూద్దాం. కీర్తనల భాగం 40వ అధ్యాయం 40వ కీర్తన అనండి. కీర్తనలు కనుక అధ్యాయం అనకూడదు, 40వ కీర్తన అనాలి అంటారు. అధ్యాయం అంటే తప్పు అంటారు. మంచిది అలాంటి క్రమాలు నేర్చుకోవటం, కానీ అలాంటి క్రమాలు నేర్పే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది, కానీ జీవిత క్రమాన్ని నేర్పించే వారి సంఖ్య తగ్గిపోతూ ఉంది. 40వ కీర్తన దావీదు కీర్తన, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. 8వ వచనం ఏమంటున్నాడైనా, నా దేవా నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము. ఆ మొదటి భాగం, నా దేవా, దేవా అనటం వేరు, నా దేవా అనటం వేరు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు లేఖనంలో ఉంది, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నేనంటే నాకు రక్షణ రాదు. యేసుక్రీస్తు నా ప్రభు అనాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంతటందరూ మారు మనసు పొందితే చాలు అంటే కాదట, నేను మారు మనసు పొందాలి. ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటారో వారు దేవుని పిల్లలవటమే కాకుండా పరిశుద్ధాత్మను బహుమానంగా కూడా పొందుకుంటారు. దావీదు యొక్క కీర్తనలో తన యొక్క ఇష్టాన్ని చెప్తున్నాడు. నువ్వు నా దేవుడు అయ్యా, నువ్వు నా రక్షకుడు అయ్యా, నా దేవా నీ ఇష్టమును చేయుట, నీ ఇష్టమును చేసి ముగించుట నాకు చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తం అంటే మరొక భావం, మరొక మాట చెప్పండి. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని ఇష్టం.
ఇంకో మాట అంటే దేవునికి ప్రీతికరమైంది. ఈ పర్యాయ పదాలు కాదు. దేవుని ఇష్టం, దేవుని చిత్తానుసారంగా చేసేవాడు అంటే లేఖనాల్లో ప్రభు చెప్పిన మాట వాక్యానుసారం. వాక్యానుసారం. ఏ వాక్యానుసారం? గొలియాతు వాక్యం కాదు. ప్రభువును అంగీకరించక ఫిలిస్తీయులు, ఐగుప్తీయులు, హివ్వీయులు, యెబూసీయులు, ఈ మోయాబీయులు వీళ్ళు పలికిన మాటలు దేవుని మాటలు కాదు. దేవుడు తన చిత్తానుసారంగా తన భక్తుల చేత, ప్రవక్తల చేత మాట్లాడించి వారి ద్వారా తాను మాట్లాడిన మాటలు దేవుని మాటలు. అది దేవుని చిత్తం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు చెప్పారు కదా, నా మాటలు వినటం మాత్రమే కాదు, ఆ ప్రకారంగా మీరు చేయాలి. నా ఇష్టం, దేవుని ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం మీరు మీ ఇష్టంగా చేసుకోవాలి. దావీదు అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఈ మధ్యాహ్నం, ఈ ఆదివారం మధ్యాహ్నం నన్ను దేవుడు ప్రశ్నిస్తాడు. చిరునవ్వుతోనే అనుకోండి, ప్రేమతోనే అనుకోండి, దగ్గర తీసుకుంటూ అనుకోండి, భుజం చుట్టూ చేయేస్తూ అని అనుకోండి, ఊహించుకోండి, నో ప్రాబ్లం. ఇలాగ నువ్వు చెప్పగలవా నా బిడ్డ? ఇలా నువ్వు చెప్పగలవా నా కుమార్తె? ఈ మాట నువ్వు చెప్పగలవా? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలవా? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవా, నీ ఇష్టమును చేయుట, నెరవేర్చటంటే నీ ఇష్టమును చేయుట, నా ఇష్టం చేసుకోవటం కాదు, నీ ఇష్టం చేయుట నాకు సంతోషం. కానీ దేవుడు అంటాడు, మరి చాలా సందర్భాల్లో నువ్వు దుఃఖపడతావు. నా ఇష్టం చేయటంలో నువ్వు దుఃఖపడతావు, నీ ఇష్టం చేసుకోవటంలో నువ్వు సంతోషపడతావు. నీ ఇష్టం నా ఇష్టానికి రెండు ఆపోజిట్ అనుకోండి. నువ్వు నీ ఇష్టానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తావు, నా ఇష్టాన్ని అటకెక్కించేస్తావు. పైగా మళ్ళా ప్రభువా అంటావు, పైగా మళ్ళా నా దేవా అంటావు. నీ చిత్తమే నా చిత్తం దేవా అని పాటలు ఎన్నో పాడేస్తావు. దావీదులాగా నువ్వు చెప్పగలవా? స్తోత్రం కలుగునుగాక. ఇది నాకు ప్రశ్నే, ఇది నీకు ప్రశ్నే. కళ్ళల్లో నిప్పులతో ఆయన మాట్లాడుతున్నాడని అనుకోవద్దు. ఆయన చేతిలో ఏదో కొరడా ఉంది, అమ్మో నేను ఎలా చెప్తే ఏమనేస్తాడో అని భయపడొద్దు. ఒక తండ్రిలాగా దగ్గర తీసుకుని అంటాడు ఆయన ప్రేమతో, ఇలాంటి మాట నువ్వు అనగలవా నా గురించి? ఇలా చేయగలవా నువ్వు? స్తోత్రం కలుగునుగాక. వాదమొద్దు, నీ మాటలు మితం చేసుకో, అది దేవుని చిత్తం. లేఖనం లేకుండా మాట్లాడరు కదా ప్రభు. ఒక చోట ఉంది కదా, మాట్లాడుటకు ఏం చేయాలి? నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. చాలా సందర్భాలు ఒక చోట ఉంది, మానవుడు భూమిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మానవుడు ఒక పెద్ద పడవను కంట్రోల్ చేస్తున్నాడు, కానీ మానవుడు తన నాలుకను కంట్రోల్ చేయట్లేదు. నాలుకే మనిషిని కంట్రోల్ చేస్తూ ఉంది. చిన్న నిప్పు అడవంతా తగలబెట్టేసినట్టు ఆత్మీయత అంతా కూడా ఒక మాటతో పోతూ ఉంది. ఆధ్యాత్మిక చింతనంతా కూడా ఒక మాటతో మజ్జిగ పలసనైనట్టు పలసనైపోతూ ఉంది. అందుకే ప్రభువు, నేను అది జయించాను, ఇది జయించాను, అది సాధించాను, ఇది సాధించాను అని చెప్పటం కన్నా ముందు నీ నాలుకను స్వాధీనం చేసుకోగలగాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పగలవా? నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. ఈరోజు వరకు ఈ మాట, ఈ రీతి, ఈ సమర్పణ, ఈ ప్రార్థన నా నోట్లోంచి వచ్చి ఉండకపోతే, నేను చేసి ఉండకపోతే, ఈ రోజు నుంచి కూడా నా ప్రార్థనలో ఇదొక అంశం, చిన్న మాట. ఏంటి? అయ్యా, నీ చిత్తం చేయుట నాకు సంతోషం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట అన్నందుకు దేవుడు సంతోషపడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో నీ చిత్తం చేయుట నాకు సంతోషం అని నువ్వు చెప్పటం కాదు, చేసి చూపించు, అప్పుడు నీకు ఫలితం ఇస్తాను అనడట. ఒక సన్నివేశం మీకు పదే జ్ఞాపకం చేస్తుంటాను. ఏమిటా సన్నివేశం అంటే, పొట్టిబడిన జక్క ఇంటికి యేసు ప్రభు కావాలని వచ్చాడు. జక్క యేసుని ఇంటికి తీసుకెళ్ళాడు. యేసు దగ్గర జక్క లేచి నిలబడిన ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తాను, ఇచ్చిన తర్వాత కాదు, ఇస్తాను. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా నేను తీసుకున్నాను వాళ్ళకు 4 ఇంతలు తిరిగి ఇచ్చేస్తాను అంటుంటే యేసు వెంటనే మాట అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే మాటగా అలా పిక్చర్ ఇచ్చే చూసుకుంటే, చేస్తాను అంటున్నాడు, ఇస్తాను అంటున్నాడు, ఇలా ఇచ్చేస్తాను అంటున్నాడు అంటేనే యేసయ్యకు సంతోషం, అంటేనే మారు మనసు పొందిన దానికి ప్రారంభం. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి రక్షణ? యేసు అంటే రక్షణేనా? మారు మనసు పొందాడు.
అంటే మారు మనసు అనే సీడ్ జక్కయిలో మొదలయ్యింది. స్తోత్రం కలుగునుగాక. ఆ సీడ్, ఆ విత్తనం జక్కయిను ఆ రీతిగా కార్యాలు చేసేలాగున ప్రేరేపిస్తుంది, ఫోర్స్ చేస్తుంది, ఫలింపచేస్తుంది. ఆ తర్వాత సగం ఇచ్చేస్తాడు, ఆ తర్వాత తప్పకుండా 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాడు. ఎందుకప్పుడు ఈ మాట ఫలింపులకు తీసుకొచ్చేసింది. స్తోత్రం కలుగునుగాక. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఈరోజు పిల్లలైనా, యవ్వనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా ఈ మాట మనం ధైర్యంతో చెప్పగలగాలి. యథార్థవంతుల ప్రార్థన. యథార్థవంతులు అంటే ఎవరు? యేసులో ఉన్నవారు యథార్థవంతుల. యేసుని బట్టి నేను యథార్థవంతుడు అయినను నా మాటలో యథార్థత ఉండాలి, నా ప్రార్థనలో యథార్థత ఉండాలి. ఆ ప్రార్థన అంతా కూడా నా హృదయంలో నుంచి, యథార్థమైన హృదయంలో నుంచి వచ్చే మాట అయి ఉండాలి. మాట వరుసకు అన్నట్టు కాదు. ప్రభు ప్రార్థనలో ఉంటుంది కదా, ప్రభు ఇలా ప్రార్థన చేయమన్నాడు కనుక మనసు ఎక్కడ ఉంటుంది? కోపాలతో నిండి ఉంటుంది, పోట్లాటలతో నిండి ఉంటుంది. కానీ ప్రభు ప్రార్థన మాత్రం చెప్పేస్తూ ఉంటాం. మొదట్లో ప్రభు ప్రార్థన కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ నేను మనసు మార్చుకోకుండా, వైఖరి మార్చుకోకుండా ఆ ప్రార్థన అంటూ వాక్యంలో దాన్ని వేలాడదీసి, గుండెల మీద దాన్ని వేలాడదీసి, చేతి మీద పచ్చబొట్టు పడికించుకొని అదే ప్రార్థన అనుకుంటూ ఉంటే ఆ ప్రార్థన కూడా నీ కార్యం చేయకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మరొక వచ్చిన భాగం చూద్దాం. కీర్తన భాగం 143వ కీర్తన, చివరి కీర్తనల సంఖ్య 143వ కీర్తన. పదవచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇందాక మాట మర్చిపోలేదు కదా, 40వ కీర్తన 8వ వచనం. నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. చాలా సందర్భాల్లో ఆయన చిత్తాన్ని కొన్ని విషయాల్లో మన శక్తిని బట్టి, శక్తికి లోబడి ఉంటాయి కనుక చేసేస్తాం, ఖచ్చితంగా చేసేస్తాం. కొన్ని ఆయన చిత్తమునకు మనం చేయటానికి మన శక్తికి మించినవి ఉంటాయి, మన సామర్థ్యానికి మించినవిగా ఉంటాయి. అప్పుడు దావీదులాగా మన ప్రార్థన ఏమై ఉండాలి? ఇదే ప్రార్థన ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. నా దేవుడవు, నీవే నా దేవుడవు. ఇక్కడ కూడా నా దేవ అన్నాడు, ఇక్కడ కూడా నీవే నా దేవుడవు. తర్వాత ఏంటి? నీ చిత్తానుసారముగా చేయుట నాకు సంతోషము కనుక నీవే నా దేవుడవు కనుక నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెయ్యాలి అంటారు, చేత కావట్లేదు, చేయలే అంటారు, నాకు సామర్థ్యం లేదు, ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. అలా ఊరుకుంటే కాదు. ఇదిగో ఈ ప్రార్థన ఉండాలి. నన్ను నడిపించుము, నాకు నేర్పించుము, నాకు బోధించుము, నాకు జ్ఞానము దయచేయము, నన్ను చెక్కుము, నన్ను వంచుము, నన్ను మలుచుము, నన్ను కాల్చుము, నీ రూపములోనికి నన్ను మలుచుకునము. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుము. సో దిస్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రూపాంతరము పొందుట ఒక్కసారిగా బయట నుంచి వచ్చేది అనుకుంటే కాదు. నమ్మి బాప్సం పొందుట బయటికి కనపడేదే. నమ్ముకున్నాడండి, బాప్సం కూడా తీసుకున్నాడండి, నేను అక్కడ ఉన్నానండి, ఫోటోలు కూడా తీసామండి, చర్చికి కూడా వస్తున్నాడండి, ప్రభు వాళ్ళకు కూడా వస్తున్నారండి, వాక్యం కూడా చదువుకుంటాడండి. ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ లైఫ్లో బయటికి కనపడేవి. కానీ దేవుడు వాంఛించేది రక్షణ పొందినప్పుడు ఈ పై తెల్ల బట్టలు, ఈ పై చర్చికి వెళ్ళటాలు అవి ఎలాగూ ఉంటాయి, కానీ రహస్యంగా లోపల నీలో ఆత్మకార్యం చేస్తూ ఉండాలి. రహస్యంగా లోపల నీ స్వభావం, నీ బుద్ధి, నీ ఆలోచన విధానాలను ప్రభు మలుస్తూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్స్ ఇన్సైడ్ ఫస్ట్. లోపల ముందు ప్రారంభమవుతుంది, ఆ తర్వాత బయటకు వస్తుంది. దాన్ని బయటకు ఆపలేం. ఎప్పుడైతే లోపల ఆత్మకు మనం స్వాధీనం అయిపోతామో, వాక్యానికి మనం సరెండర్ అయిపోతామో, లోపల ఉన్న ప్రభువుకి మనం పూర్తిగా స్వాధీనం అయిపోతామో, వెంటనే ఆ ప్రభు యొక్క శక్తి మనలో నుంచి పెళ్ళుబుకి బయటకు వస్తుంది. మనం కాదు, నేను అలా ఉండకూడదన్నా సరే అలా ఉండేలాగా మన చేత ఆ ప్రేమ ఒప్పిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది రోజుల క్రితమే ఎక్కడో నేను చిన్న సాక్ష్యం చెప్పాను. బహుశా ఇప్పుడు కూడా 2 నిమిషాల్లో సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తా.
ఆఫ్రికాలో జాంబే దేశంలో ఉండేవాడిని. దేవుడే తన చిత్తానుసారంగా ప్రభు నమ్ముకుని వెళ్ళిన తర్వాత క్రొత్తగా ప్రభులో పసిబిడ్డగా ఎదుగుతున్న దినాల్లో ఒక వ్యక్తిని ప్రభు నాకు పరిచయం చేశారు. పోలియో కాళ్ళు, నడుము నుంచి కింద దాకా కాళ్ళు పట్లు ఉండవు, నడుము నుంచి కూడా రింగ్స్ తోటి కిందకు వేలాడుతూ ఉంటుంది. షూస్ వేసుకుంటాడు కానీ వాటికి కూడా ఈ రింగ్స్, మెటల్ సపోర్ట్స్ అన్నీ ఉంటాయి. చంకలు కర్రలతో నడుస్తాడు. అతని ప్రభు నాకు పరిచయం చేశారు చర్చిలో. అంతా చెప్పను కానీ అతని సాక్ష్యం, అతని తాత క్రైస్తవుడు, తాత దగ్గర నుంచి క్రైస్తవులు, అమ్మ నాన్నలు క్రైస్తవులు, చర్చికి వెళ్తారు. ఇతను కూడా సండే స్కూల్ నుంచి చర్చికి వెళ్తాడు. పుట్టేటప్పటికి కాళ్ళు అలా ఉన్నవాడు కాదు, కానీ పుట్టిన తర్వాత ఒక వయసు వచ్చేటప్పటికి, అంటే 1-2 సంవత్సరాల లోపల పోలియో వ్యాధి అటాక్ అయింది అతనికి. ఆ పోలియో వ్యాధి వల్ల కాళ్ళు చచ్చిపడిపోయాయి, చీపురు పుల్లలాగా తయారైపోయాయి. ఇక్కడి నుంచి మాత్రం మనిషి బలంగా ఉంటాడు. కానీ దేవుడు ఆయనకు మంచి స్వరం ఇచ్చాడు, చక్కగా ఒక గిటార్ వాయించే నైపుణ్యం కూడా ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఆదివారం చర్చికి వెళ్తాడు, చక్కగా గోస్పెల్స్ పాటలు పాడతారు. క్వైర్లో లీడ్ గిటారిస్ట్ ఆయనే, నేర్పిస్తాడు క్వైర్కి కూడా. కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. అవయవలోపం వల్ల, రిజర్వేషన్స్ వల్ల ప్రత్యేకమైన పోస్టు ఆయనకి ఇచ్చారు. అది చేసుకుంటూ సాయంకాలానికి క్లబ్లో వెళ్తాడు, క్లబ్లో పాటలు పాడటానికి వెళ్తాడు. క్లబ్లో బ్యాండ్స్ ఉంటాయి కదా, అందులో గిటారిస్ట్ అనమాట. ఆదివారం చర్చి, సోమవారం నుంచి శనివారం వరకు ఆయా క్లబ్స్లో వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటే ఒక బృందంగా బ్యాండ్తో పాటు తను వెళ్తాడు. గిటార్ చాలా బాగా వాయిస్తూ లోక సంబంధమైన పాటలన్నీ పాడుతుంటాడు. స్వరం కూడా చాలా బాగుంటుంది. ఇది అతని జీవితం. కానీ తర్వాత అప్పుడప్పుడు ఒక సువార్థికుడు ఇతనికి కాస్త పరిచయం అయ్యి ఇతని యొక్క జీవిత విధానం చూస్తూ అప్పుడప్పుడు ఇంటికొచ్చి పలకరించి, బాగున్నావు బ్రదరు అంటూ ఒక మాట అనేవాడు. ఏంటయ్యా అనంటే, నువ్వు మరలా జన్మించాలి అనేవాడు ఆ పాస్టర్ గారు. నువ్వు మరలా జన్మించాలి బాబు అన్నాడు. మరలా జన్మించడం ఏంటి అంటే, నువ్వు మారు మనసు పొందాలి బాబు అన్నాడు. అంటే ఏంటి? నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలంటే పకపకా నవ్వాడు. ఆ తర్వాత ఎప్పుడు ఆయన మాట చెప్పినా సరే నవ్వేవాడు. మా ముత్తాత క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నీకు తెలియదా? చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళాను, యేసు ప్రభు పాటలు పాడతాను, చర్చికి వెళ్తాం, అన్నీ సొంత రక్షకుడు అంగీకరించడం ఏంటి, నేను అనటం ఏంటి, రోజు పాడేది ఆయన గురించే కదా అన్నాడు. లేదు, స్వయంగా యేసు నువ్వే నా రక్షకుడవు అనాలి, నువ్వు మరలా పుట్టిన అనుభవాలకు నువ్వు రావాలి అన్నాడు. దానికి ఏదో వాదం పెట్టుకున్నాడు, వెళ్ళిపోవయ్యా అన్నాడు. ఇంకా అదే పనిగా అప్పుడప్పుడు వచ్చి చెప్తా ఉంటే ఒక చాలా కోపం వచ్చేసింది. ఈ విక్టర్ అతని పేరు, విక్టర్ కుండా అతని పేరు, KUNDA, కుండా, విక్టర్ కుండా. ఒకరోజు తలుపు తట్టిన తర్వాత, ఇదే ఆ మాట చెప్పడానికి వచ్చావా మళ్ళా నువ్వు అన్నాడు. ఏదో కొద్ది పలకరించిన తర్వాత, అది మాట నిజం బాబు, సత్యం బాబు అన్నాడు. వెంటనే తలుపు వేస్తూ ఒక మాట అన్నాడు, మరలా నా ఇంటి గడప నువ్వు తొక్కటానికి వీల్లేదు, నెవర్ కమ్ అగైన్ టు విజిట్ మీ. యేసును నమ్ముకున్న వాడిని నాకు మళ్ళీ యేసు నమ్ముకొని చెప్తావేంటి అన్నాడు. అంటూ ముఖం మీద తలుపులేసి చాలా కోపంగా చంకలో కర్రలతో హాల్లోకి నడుచుకుంటూ వచ్చాడు. ఫ్యామిలీ లేదు, ఒక ఫ్లాట్ మాత్రం ఇచ్చారు అతనికి. హాల్లో కూర్చున్నాడు, చాలా కోపంగా ఊగిపోతున్నాడు. యేసు నమ్ముకోవాలట, మారు మనసు పొందాలట, మళ్ళా జన్మించిన అనుభవం కావాలట, చెప్పొచ్చాడు అంటూ తను చెప్పిన మాటలు చెప్పుకుంటూ అలాగే సోఫాలో కూర్చున్నాడు. ఏం జరిగిందో పరిశుద్ధాత్మ ఆవరించేశాడు. అలాగే నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత తన జీవితం అంతా కళ్ళ ముందుకు వచ్చేస్తూ ఉంది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా సోఫాలో కూర్చోలేకపోయాడు. కర్రలు పక్క పడేసేసి ఆ పోలియో కాళ్ళతోనే బోర్ల నేల మీద పడిపోయాడు. ఈడిపోయి పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. తాత ముత్తాతలు క్రైస్తవులైనా ఈ పశ్చాత్తాపం ఇప్పుడు అతనికి లేదు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు లేదు. అప్పుడు ఆ సమయంలో అన్నాడు, యేసు నువ్వు నా దేవుడవు, నాకు రక్షకుడవు, నువ్వు నాకు రక్షకుడుగా ఉండాలి అని పదే ఏడుస్తూ ఉండి మళ్ళా పాస్టర్ గారు ఎప్పుడు వస్తారా అని ఆశపడుతూ ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు ఏడుస్తూనే ఉన్నాడు. పాపాలన్నీ ఒప్పుకుంటూనే ఉన్నాడు.
ఆదివారం ఆరాధనకు వచ్చి తర్వాత సోమవారం నుంచి క్లబ్బుల్లోనూ ఆఫీసులోనూ ఎలా 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 బ్రతికాడు, ఏమేం చేశాడు అన్ని కళ్ళ ముందుకు దేవుడు తీసుకొస్తూ ఉంటే అన్నీ కూడా ఒప్పుకుంటూ చెప్పుకుంటూ ఏడుస్తూ వస్తున్నాడు సాయంకాలం వరకు. అతనికి అలవాటు, అతని స్నేహితులకు అలవాటు. ఇంట్లో ఫ్యామిలీ లేదుగా, స్నేహితులందరూ సాయంకాలానికి బీరు బ్రాందీ క్రేట్లతో వచ్చేస్తూ ఉంటారు. రోజు రాత్రి 7-8 గంటలకి ఇతనితో పాటు కలిసి తాగుతుంటారు. అందరూ తాగుతారు, ఇతడు తాగుతాడు. అసలు అది లేకపోతే ఈ విక్టర్ బ్రతకలేడు. చెప్పానుగా, ఆదివారం ఆరాధన చక్కగా ఉంటుంది, రోజంతా కూడా త్రాగుడే. వచ్చేసారు స్నేహితులు మళ్ళీ మామూలుగా సాయంకాలం 7 గంటలకి కార్లు ఆగిపోయి ఏలో వేసుకుంటూ వచ్చారు. పొట్లాలు తీసేవాళ్ళు పొట్లాలు తీశారు, పులావులు తీసేవారు పులావులు తీశారంటే అక్కడ పులావులండి, సాసేజ్లు. ఆ తర్వాత కొంతమంది ఈ బీరు బ్రాందీ బాటిల్స్ తెచ్చుతున్నారు. ఎప్పుడులాగా ఏలలు వేసుకుంటూ లోపలికి వస్తున్నారు. ఎవడికి వాడు ఎవడు చేసే పని. ఒకడు మూతలు తీస్తూ ఉంటే ఒకడు వంటింట్లోకి వెళ్తే మరొకడు మైక్రోవేవ్ని ఆన్ చేస్తే ఈయన సోఫాలోనే కూర్చుని ఉన్నాడు. ఏంట్రా అలాగ ఉన్నావు అన్నారు స్నేహితులు. అలాగే కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు బ్రాందీ సీసాలు ఓపెన్ చేసేసారు, గ్లాసులో పోసేస్తున్నారు. అలా కూర్చున్నావు, రారా నువ్వే కదా మాకు ఇచ్చేవాడివి, ఫస్ట్ గ్లాస్ నువ్వు తీసుకో అంటున్నారు. అప్పుడు అన్నాడు, నేను తాగను అన్నాడు. నేను తాగను అన్నాడు. ఆ రోజే సాయంకాలం తాగను అన్నాడు. అదేంటంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అన్నాడు. మేము నమ్ముకోలేదా అన్నారు కొంతమంది, అందులో క్రైస్తవులు. నమ్ముకోవటం కాదు, ఈరోజు యేసయ్య నాలోకి వచ్చాడు అన్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజే యేసయ్య నా హృదయంలోకి వచ్చాడు, ఆయన నేను ఆహ్వానించాను, నా జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు నేను దేవుని కొడుకును తాకూడదు అన్నాడు. వాళ్ళు పక్క నవ్వేసేశారు. నువ్వు కూడా చర్చికి వెళ్తావు, నువ్వు కూడా పాటలు పాడతావు, నువ్వు కూడా క్లబ్లోకి వస్తావు, క్రొత్త బోధ చేస్తున్నావేంటి, యాక్షన్ చేస్తున్నావు అన్నారు. చివరికి ఇతడు ఎంత ప్రయత్నం చేసినా వద్దు 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 దయచేసి వెళ్ళిపోండి అని దండం పెట్టి చెప్తున్నాడు స్నేహితులకు. అప్పుడు ఒక స్నేహితుడు అన్నాడు, బాబు ఈ రోజుకి ఇంకెళ్ళిపోతాం, మళ్ళీ నీ ఇంటికి రాం, ఎప్పుడు నీ తాగమని అన్నాం. ఓకే మేము నమ్ముతాం, యేసు నీలోకి వచ్చాడు. చివరిగా సెండ్ ఆఫ్, సీ ఆఫ్, వీడ్కోలు మాదిరిగా చిన్న గ్లాసులో పోసుకొచ్చాడు. చిన్న గ్లాసులు కొంచెం ఒక గుక్క తాగరా, ఇంక ఈ రోజు నుంచి నేను బలవంతం చెయ్యం, ఈ రోజు నుంచి నువ్వే బాగుండు, ఇక మళ్ళీ రాము ఇక్కడికి అంటూ ఈ ఒక్కసారికి లాస్ట్ సిప్ అన్నారు. ఒకళ్ళు చేతులు పట్టుకున్నారు, బలవంతం కాకపోయినా ఒక చేతులు పట్టుకుని ఒక్కసారి ఈ ఒక్క గుక్క తాక మేము పోతాం, సిఎఫ్ చేసేద్దాం, వీడ్కోల్ సిప్ అన్నారు. అలా పెదాల దగ్గరికి గ్లాస్ తీసుకొచ్చాడు ఒక అబ్బాయి. అతనికి బళ్ళున వాంతి వచ్చేసింది, విక్టర్కి బళ్ళున వాంతి వచ్చేసింది. పదే కడుపంతా ఖాళీ అయిపోయినట్టుగా ఏదో అయిపోయింది. ఇదేంట్రా, ఈ వాసన చూసి ఆస్వాదించేవాడివి కొత్తగా ఈరోజే మందు తాగుతున్నట్టు నీకు వాంతి వచ్చింది ఏంటంటే, అతను చెప్పాడు, ఇప్పుడు నా లోపల స్వరూపం మారింది, నా స్వభావం మారింది, నా లోపల సిస్టమ్ని వేసే లోపలికి రాగానే మార్చేశాడు, ఇక నేను తాగాలన్నా తాగలేను అన్నాడట ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్. ఇంక వివరించి చెప్పిన తర్వాత అద్భుతమైన పరిచర్య అవుతుంది. ఉద్యోగం చేస్తూనే పరిచర్య. ఆ బ్యాండ్తో పాటు నేను ఉండేవాడిని. అతను గిటార్ వాయిస్తే, నేను డ్రమ్ములు వాయిస్తే, మరొకరు బేస్ గిటార్ వాయిస్తే, ఒక సహోదరి చక్కటి సువార్త పాటలు పాడితే ఆమె యొక్క యజమాని సౌండ్ సిస్టమ్స్ అరేంజ్ చేసేవాడు, ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్. అలా చర్చిల్లోకి, వీధుల్లోకి, హోటల్స్లో కూడా వెళ్ళి మేము అలాగ బ్యాండులతో సువార్త చెప్పేవాడు. ఎంత చక్కగా పాడేవాడో. స్తోత్రం కలుగునుగాక. అతని చూపుల్లో శక్తి, అతని తాకిడిలో శక్తి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ స్టడీ ప్రారంభించాడు. ఆడపిల్లలు మగపిల్లలు 5-6 సాయంకాలం పూట వస్తుంటారు, బైబిల్ స్టడీ చేస్తుంటారు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఈయన లోపలికి వెళ్ళి చిన్న ఆహారం తయారు చేస్తూ ఉంటాడు, ఉప్మాలాగా సంకలో కర్రలతోటి. అది పట్టుకుని వస్తాడు, పిల్లలకు పెడతాడు, ఆయన కూడా తింటాడు. ఒకరోజు అలాగే కూర్చున్నారు సహోదరులు సహోదరులు డైనింగ్ టేబుల్ చుట్టూ. ఆయన లోపల నుంచి చంకలో కర్రలతో తీసుకొచ్చి పెట్టాడు, తినండి అన్నాడు. అందరూ మామూలుగా రెగ్యులర్గా బైబిల్ స్టడీలో అదే అలవాటు ఆయనకి. అందరూ ప్రార్థన చేసుకుని తింటున్నారు. అందులో ఒక వ్యక్తి కూడా ప్రార్థన చేసుకున్న తర్వాత అది వడ్డించుకోవటానికి ట్రై చేశాడు. తన ఖాళీ ప్లేట్లో మెయిన్ సెంటర్లో వడ్డించుకోవడం ప్రయత్నం చేస్తే షాక్ కొట్టినట్టు అయింది, చెయ్యి వెనక్కి ఇసిరేసినట్టు అయిపోయిందంట. అతను కూడా తర్వాత యేసుప్రభు నమ్ముకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. షాక్ కొట్టినట్టు అయింది. అందరూ కూడా తింటూ ఉంటే ఇతను వడ్డించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కరెంట్ షాక్ కట్టినట్టుగా చెయ్యి వెనక్కి విసిరేస్తాం.
ఎవరైనా చూస్తే బాగుండదేమో అని 2 చేతులతో ఇలా పట్టుకుని స్పూను ఆ ప్లేట్లో అది వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద షాక్ కొట్టినట్టయిందంటే కుర్చీ వెనక్కి పడిపోయింది. టేబుల్ దగ్గర కుర్చీ పడిపోతే అతను కూడా వెనక్కి పడిపోయాడు. ఇప్పుడు అందరూ ఆపేశారు. ఏంటంటే పడిపోయేవంటే ఏమైంది నీకు? కళ్ళు తిరిగి అంటూ లేచి కూర్చోబెట్టాడు. ఏమైంది గోవెన్? అతని పేరు గోవెన్. ఏమైంది గోవెన్ నీకు అని విక్టర్ అడిగాడు. ఏంటి అలా పడిపోయావు అని అడిగితే చెప్పాడు. ఏమనంటే, నేను వడ్డించుకుంటుంటే అటు కరెంట్ షాక్ అయినట్టు అవుతుంది, నాకు వడ్డించుకోలేకపోతున్నాను, కరెంట్ షాక్ అయినట్టు అవుతుందంటే వెంటనే విక్టర్ అన్నాడు, ఓకే నువ్వు చర్చికి వెళ్తావు, వాక్యం చదువుతావు, బైబిల్ స్టడీ కూడా వస్తావు, కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవునికి అంగీకారం కానివేవో నీ దగ్గర కొనసాగుతున్నాయి. అవి నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడు. అవి తొలగించమని ప్రభువుని అడుగు. క్షమించమని ప్రార్థన చేయి. నువ్వు క్షమించమని కూడా అడగటం లేదు దేవుణ్ణి. అవునా అని అడిగాడు. వెంటనే ఏడుస్తూ అవును అన్నాడు. ఇప్పుడే క్షమించమని అడుగు అన్నాడు. అతను ఇప్పుడే క్షమించేసయ్యా అని అడిగాడు. అందరూ ఆమెన్ అన్నారు. సరే ఇప్పుడు భోంచేద్దాం రండి అన్నాడు. ఇతనికి మాత్రం భయం వేస్తూ ఉంది వడ్డించుకోవటానికి. సరే వడ్డించుకో పర్వాలేదు అన్నాడు. అతను వణుకుతూ వడ్డించుకుంటే ఏం పర్వాలేదు వడ్డించుకున్నాడు విక్టర్. ఆ తర్వాత వడ్డించుకున్నాడు. ఏమి షాక్ కొట్టలేదు. చక్కగా భోజనం చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎలా ఉండేవాడు, ఎలా తయారయ్యాడు, దేవుడు అతని సిస్టమ్ ఎలా మార్చేశాడు. తన యొక్క చూపుల్లో, తన మాటల్లో, తన స్పర్శలో ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేస్తూ ఉండేవాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎనీవే, నేను మరలా అంటున్నాను, ఈ సిస్టమ్ లోపల మార్పు చెందుతూ వచ్చేస్తుంది. ఆ మార్పునిచ్చేవాడు పరిశుద్ధాత్ముడు కనుక ఆయనకు మనం సరెండర్ అవుతూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ట్రాన్స్ఫర్మేషన్ మస్ట్ బిగిన్ ఫ్రమ్ ఇన్సైడ్. బయట తెల్లబట్టలు మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ కొనుక్కోవటం, తెల్లబట్టలు వేసుకోవటం, నేలలో మనగటం, వచ్చేసి కూర్చోవటం, అది సాధ్యం, ఎవరికైనా సాధ్యం. కానీ దేవుడు అడుగుతాడు, నీ లోపల సిస్టమ్ మార్పు చెందుతూ ఉందా లేదా? నిజంగా యేసు నీలోకి వస్తే యేసుకును సరెండర్ అవుతున్నావా లేదా? యేసు యొక్క నడిపింపుకును సరెండర్ అవుతున్నావా లేదా? సరెండర్ అయితే దేవుడు నిన్ను ఇలాగే మలుస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది సత్యం, ఇది నిజం. దేవునికి మనం సరెండర్ అయ్యేకూడదు, ఆయనే మనకు సహాయం చేస్తాడు. కనుకనే ప్రవక్త రాజైన దావీదు కూడా ఆ 10వ వచనం అంటాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. పరిశుద్ధాత్మను యేసు ప్రభు తండ్రితో మాట్లాడి పంపించాడు ఆదిమ సంఘం మీదకి. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడని ముందే చెప్పాడు. ఆయన వచ్చి మీకు సహాయం చేస్తాడు, మీకు ఎన్నో విషయాలు నేర్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఎన్నో విషయాలు నేర్పిస్తాడు. అవును, తండ్రి చిత్తానుసారంగా జీవించటం కూడా మీకు నేర్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా మనలను టెస్ట్ చేయటానికి, మనలను ఒక్కొక్క విధానంలో తీసుకెళ్ళటానికి గల కారణం ఆయన రూపం, యేసు ప్రభు రూపం మనలోనికి తీసుకుని రావటానికి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజానికి కొంతమంది జీవితాలు, ఇప్పుడు విక్టర్ని చెప్పాను కదా, మధ్యాహ్నం మారుమనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, యేసు నా జీవితంలోకి రమ్మన్నాడు. ఏమి లేదు, 4 గంటల తర్వాతే 8 గంటలకి స్నేహితులు మామూలుగా వచ్చేసారు. ఏం జరిగిందో తెలియదు. వస్తారని విక్టర్కి తెలుసు. ఏం చేయాలిరా బాబు, వాళ్ళు ఎలా పంపించాలి, నా మాట వింటారా లేదా అనుకున్నాడు. కానీ ప్రభు లోపల నుంచి కార్యం చేశాడు. క్రొత్తగా మందు ముక్కు దగ్గర తీసుకొస్తే వాంతి వచ్చినంత వెలువెల్లాడిపోయాడు. నేను అంటున్నాను, కొంతమంది జీవితాలు దేవుడు అలా బలమైన కార్యం సరెండర్ అయిపోయేలాగా చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది మన జీవితంలో కూడా జరిగిందని అనుకోవాలి, జరుగుతున్నది అనుకోవాలి. లేకపోతే మనం ఆయనకు సరెండర్ అవుతూ ముందుకు వెళితే రోజు ఆయన మనకు నూతన మనసు ఇస్తూనే ఉంటాడు. రోజు ప్రవర్తన మలుస్తూనే ఉంటాడు. రూపాంతరపు అనుభవం ఇస్తూనే ఉంటాడు. కృప వెంబడి కృప ఎందుకు రావాలి మనకు? కృప వెంబడి కృప వస్తుంది. నేను కుమ్మరిస్తుంటా, నా కృప వెంబడి కృప అంటే మహిమ నుంచి అధిక మహిమలోనికి, నేను ఆయన రూపంలో నుంచి మరింతగా ఆయన సారూప్యంలోనికి మలచబడటానికి కృప వెంబడి కృప మనకు అవసరం. కృప వెంబడి కృప. అలాగుని దేవుని మహిమలో ఆ స్థానం సంపాదించుకున్నటకు మనం ముందుకు వెళతాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కాన్స్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ నేను పొందుకోవాలంటే ఎలా? హౌ టు హ్యావ్ ఏ కాన్స్టెంట్ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. రూపాంతరపు చెందిన ఆ జీవిత విధానం
నేను అలవర్చుకోవాలంటే ఏం చేయాలి? ఎలాగంటే చాలా విషయాలు ఉంటాయి. ఒక సీక్వెన్స్లో 4 మాటలు మీ ముందు ఉంచుతాను. ఒకటి, రెగ్యులర్ డిసిప్లిన్డ్ ప్రేయర్ లైఫ్ ఖచ్చితంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అనుదిన ప్రార్థన ఉండాలి, డిసిప్లిన్ ప్రార్థన ఉండాలి, క్రమశిక్షణ కలిగిన ప్రార్థన ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. స్తోత్రం కలుగునుగాక. ట్రాన్స్ఫర్మేషన్ ఊరికి వచ్చేసేదండి. ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేస్తూ గడపాలి. 5 నిమిషాల 50 నిమిషాల దేవుని చిత్తానుసారంగా నడిచే కొద్ది సమయం పెరిగిపోతుంది. కనుక దేవునితో సహవాసం చేయకుండా ఆయన రూపం నీలోకి ఎలాగొస్తుంది, నాలోకి ఎలాగొస్తుంది? యేసై పాదాల దగ్గర కూర్చోకుండా ఆయన ప్రభావం మనలోకి ఎలాగొస్తుంది? స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ చెప్తున్నాను కదా, దేవా నన్ను నడిపించుము, నాకు సహాయం దయచేయమని దావీదన్న మాట. అంటే సహాయం ఎప్పుడు చేస్తారు దేవుడు? అలాగా ఆయన సన్నిధిలో కూర్చోవాలి. అంటే కాన్స్టెంట్ ప్రేయర్ లైఫ్ ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయమని అపొస్తలులు సంఘానికి చెప్తారు, ఎడతెగక ప్రార్థన చేయమని శిష్యులకు యేసు ప్రభు చెప్తారు. అసలు పాత నిబంధనలో ప్రార్థనతోనే అంతా నడిచింది. స్తోత్రం కలుగునుగాక. దావీదు దిగజారిపోయినా మళ్ళీ ప్రార్థనే దావీదుని గట్టెక్కించేసింది. మళ్ళీ ప్రార్థనే దావీదుని దేవునికి హత్తుకునేలాగా చేసేసింది. ప్రైజ్ అలార్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. కాన్స్టెంట్ రెగ్యులర్ డిసిప్లిన్ ప్రేయర్ లైఫ్ ఉన్నప్పుడు నీ లోపల ఆ రూపాంతరపు అనుభవము నీకు తెలియకుండానే పెరిగిపోతూ ఉంటుంది. ఒకరోజు అది బయటపడుతుంది. స్తోత్రం కలుగునుగాక. రెండవది, మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని రెగ్యులర్గా చదవాలి, ధ్యానం చేయాలి. కుడి ఎడమలకు తొలగిపోకుండా ధర్మశాస్త్రం ఎలాగైతే యెహోషువను చదవమని దేవుడు ఆజ్ఞాపించాడు, అది నిన్ను కుడి ఎడమలకు తొలగిపోకుండా తిన్ననైన మార్గమును నడిపిస్తుంది. నా ధర్మశాస్త్రం నువ్వు ధ్యానించక మానొద్దు అంటాడు. వాక్యం కూడా అంతే. ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యం అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడి యుండును, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా యేసు రూపంలో మన మధ్య నివసించను. ఏసుతో సహవాసం అనుకుంటూ మన పాటలు పాడుతాము, మాటలు మాట్లాడుకుంటాము. ఏసై నీ సహవాసం నాకు కావాలి, నా దగ్గరికి రావాలి, నన్ను ఇంకా దగ్గర తీసుకుంటుంటాం. ప్రార్థనలోను పాటలోను హడావడి. ఓకే, లెట్ ఇట్ బి. అది నిజమే కావచ్చు, అది సత్యమే కావచ్చు, కానీ వాక్యం దగ్గరికి రావు నువ్వు, వాక్యాన్ని దగ్గరికి రానివ్వవు నువ్వు, వాక్యాన్ని తెరవవు నువ్వు. వాక్యం తెరిస్తే చాలు నిద్రతో ఆవిరితో నిండిపోతావు నువ్వు. ప్రభు అంటాడు, వాక్యమే నేను, వాక్యం ఆత్మయ్య ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. నా మాటే ఆత్మ కాదా? కనుక వాక్యం చదివిన వారు దేవుని సహవాసం కోరుకుంటున్నారు అంటే తప్పన్నట్టుగా లేఖనాలు ఒక సూచన చెప్తాయి. దేవుని మాటకు దూరం అయ్యే నువ్వు, దేవుని మాటను ధ్యానించడానికి ఇష్టపడి నువ్వు, దేవుని మాట చూడటానికి ఇష్టపడి నువ్వు, దేవుని మాట వినటానికి ఇష్టపడి నువ్వు, దేవుని సహవాసం కావాలని కోరుకుంటే రావయ్యా నా వాక్యం దగ్గరికి, నా వాక్యాన్ని దగ్గరికి రానివ్వయ్యా అని దేవుడు అంటా ఉంటే, వాక్యం వద్దు ఏమొద్దు, కానీ నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. ఇది ఎలా సాధ్యం? స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన క్రమము తప్పకుండాలి, వాక్య ధ్యానము క్రమము తప్పకుండాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ రెండిట్ల వల్ల మనం దేవునితో సహవాసం చేసిన వారం అవుతాం. ప్రార్థన మనం దేవునితో మాట్లాడితే, దైవజనులు చెప్తారు, ప్రార్థన మనం దేవునితో మాట్లాడటం అయితే వాక్యం చదవటం దేవుడు మనతో మాట్లాడినట్టు. ఇవన్నీ ఈ రెండు కూడా దేవునితో సహవాసంతో పాటు మరొక ఫెలోషిప్ కూడా మనకు ఉండాలి. అది దేవుని శరీరంతో సహవాసం, సంఘంతో సహవాసం. రూపాంతరము చెందుటకు సంఘము కూడా మనకు సహాయం చేస్తుంది. యేసు ప్రభు శరీరం కూడా మనకి సహాయం చేస్తుంది. అందుకే ఎబ్రియులకు రాసిన పత్రికలు పౌలు అంటాడు కదా, సహవాసముగా కూడట మీరు మానొద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కడు ఉండుట వల్ల వాడికి వేడి ఎలా పుడుతుంది? ఒకరి పక్కన ఒకరు ఉంటే వేడి పుడుతుంది. ఇనుము తనకు తానుగా పదును ఎలా తెచ్చుకుంటుంది? ఇనప ముక్క మీద మరొక ఇనప ముక్క పడితే పదును వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఒంటిపేట తాడు ఎప్పుడు బలహీనమే, ఎప్పుడైనా తెగిపోతుంది. ముప్పేట తాడు తెగదు. సహవాసం. స్తోత్రం కలుగునుగాక. ఒక కట్టి ఎంతసేపు కలుగుతుంది? ఆరిపోతే మరొక కట్టి లేదుగా పక్కన వెలిగించటానికి. 10 కట్లుంటే ఒక కట్టి పచ్చి వల్ల, తడి వల్ల, మరొక వల్ల ఆగిపోయినా పక్కన ఇంకో 5 కట్లు మండుతున్నాయి.
అవి మండుతున్నాయి. ఈ కట్టె మండే కట్టెలో ఉంది కనుక మంటారిపోయిన కొంతసేపటికి మళ్ళీ ఈ కట్టెల మంట ఈ కట్టెకు మంటనిస్తాయి. స్తోత్రం కలుగునుగాక. సహవాసం అంటే అది చర్చకు రావడం అంటే రాకపోతే ఏంటి, వస్తే ఏంటి, ఏం అంటుకుపోతుందా, రాకపోతే ఏమైనా పోతుందా అని ఇలాంటి వ్యతిరేకమైన బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతుంటారు. కానుకల కోసం పాస్టర్లు రమ్మంటారు, చర్చికి రమ్మని ఎవరైనా సహోదరులు అంటుంటే రాకపోతే ఏమైనా పోతుందా, ఈరోజు వెళ్ళకపోతే ఏమైనా అయిపోతుందని. కానీ వానాకాలం భక్తి చేసేవారు చెప్తుంటారు, ఏమైపోదులే, అక్కడేం కూలిపోదు, నీకేమీ నష్టపోదు, ఏసేకి నీ మీద కోపం రాదులే. చాలా తేలిగ్గా భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి భక్తి చేసేవారికి రూపాంతర పనులు ఎలా వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేయకూడదు అనుకుంటున్నాను చేస్తున్నాను, ఉండకూడదు అనుకుంటున్నాను ఉంటున్నాను, వెళ్ళకూడదు అనుకుంటున్నాను వెళ్తున్నాను, అనకూడదు అనుకుంటున్నాను మాట్లాడేస్తున్నాను. ఏంటో కానీ ఇది ఒక పోరాటం అయిపోయింది నా జీవితానికంటూ దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటూ ఉంటాము, ఉపవాసం ఉంటూనే ఉంటాం. కానీ వానాకాలం భక్తి చేసే అలవాటు ఉంటాం. ప్రభుత్వం సహవాసం చేస్తే ఉండకూడనివి ఆయనే తీసేస్తాడు. నువ్వు తీసుకోగలిగి నువ్వు తీసేసుకుంటావు, నీకు అసాధ్యమైన వాటిని ఆయనే లాగి పారేస్తారు. దేవునామానికి స్తోత్రం. అందుకేనేమో ఈ మధ్యాహ్నం విక్టర్ని దేవుడు మనకు జ్ఞాపకం చేశారు. తనకు అసాధ్యం కానీ ఆశ్చర్యకరంగా దేవుడు లోపల అదృశ్యమైన ఆత్మకార్యం చేసేసాడు. లోపల సిస్టమ్ మారిపోయింది, మెటబాలిజం మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మార్పు నాకు కావాలా, నీకు కావాలా, మనకు కావాలా? ఏ విషయంలో అయినా ఇలాంటి మార్పు నాకు రావాల్సిందని ఈరోజు నువ్వు అడుగుతావా? యేసు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమి ఉండకూడదు అనుకుంటున్నావు, ప్రభు దగ్గర ఆ విషయంలో సారీ చెప్పి విడుదలెమ్మని ఈరోజు అడుగు. నేను నమ్ముతున్నాను, ఏదు నీ సంఖ్యలను తెంపి నీకు విశాలమైనటువంటి ఆ స్వేచ్ఛని చింటికి పంపిస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు సమస్తము సాధ్యమే. ఎందుకు చేస్తాడు యేసు నాకు ఇలా సహాయం ఈరోజు? ఎందుకు నాకు చేస్తాడు అని అంటే ఒకే వాక్యం నేను మీకు జ్ఞాపకం చేస్తా పదే పదే. ఆయనకు నువ్వంటే ఇష్టం, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు కనుక నువ్వు బ్రతుకు కాలమంతా కూడా ప్రాణం పెట్టిన ప్రేమతో నీ ప్రాణాలను నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు కూడా అనుమానం తెచ్చుకోవద్దు, ఎప్పుడు కూడా దేవుని ప్రేమను అపార్థం చేసుకోవద్దు. దేవుడు నన్ను ప్రేమించడము, నాకు సహాయం చేయడము చేసేవాడైతే ఇప్పటికే చేయాలి కదా అని అనుకోవచ్చు. కానీ మనస్ఫూర్తిగా నువ్వు అడిగి ఆయన ముందు మొరపెడితే చాలు, గొప్ప కార్యం చేస్తాడు. ఆ రోజు ఆ విక్టర్ జీవితంలో కార్యం జరగటానికి గల ఒక కారణం, బహుశా ఇది కారణం కావచ్చు, పశ్చాత్తాపడ్డాడు. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడ్డాడు. నవ్వుతూ సారీ చెప్పలేదు, వెకిలిగా సారీ చెప్పలేదు. యేసయ్య సారీ, ఫర్గివ్ మీ, నో వే. వెనకాల మనసు ఉండాలి, వెనకాల అంతరాత్మ ఉండాలి, వెనకాల హృదయపు లోతులో నుంచి మాట రావాలి. కార్యం జరగకపోతే యేసుని అడుగుదాం. ప్రభు చెప్తున్నాడు, కార్యం జరిగి తీరుతుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. వాక్యం వింటుంటే ఇలాంటి ప్రశ్నలు రావాలి. సువార్త విన్నప్పుడే వాళ్ళకు వచ్చిందట ప్రశ్న. సువార్త విన్న తర్వాత, రక్షింపబడిన తర్వాత వాక్యం వింటుంటే, వాక్యం చదువుతుంటే మనం కూడా ఇలా ప్రశ్నించుకోవాలట. ఇలాగున్న పరిశుద్ధాత్మని అడగాలట. ఏమని? ఆ రోజు సువార్త చెప్తున్నాడు పేతురు, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో. ఆ సువార్త చెప్తుండగా వాళ్ళ మనసులు నొచ్చుకున్నాయి, వాళ్ళ మనసులు గాయపడ్డాయి. పాపం వాళ్ళను పరిశుద్ధాత్మ ఒప్పిస్తుండగా ఆ విషయంలో పశ్చాత్తాపడుతూ, అయ్యలారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? వాట్ షాల్ ఐ డూ నౌ? అలాగే యేసు నామములో ఈ వాక్యం చదువుతూ ఇలాగ రోజు ధ్యానం చేస్తూ మనం అలాగనే ప్రభుని అడిగామనుకోండి, వాట్ షాల్ ఐ డూ అని అడిగామనుకోండి, వెంటనే ప్రభు అంటాడు, మారు మనసు, నా వైపు తిరుగు. స్తోత్రం కలుగునుగాక. పూర్తిగా నా వైపు తిరుగు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైనా సరే క్షమించడానికి యేసు సిద్ధంగా ఉంటాడు, న్యూ లైఫ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సిస్టమ్ అంతా మార్చేసి క్రొత్త సంచిగా నిన్ను తయారు చేసేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మార్పు ఈరోజు నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మొదటిది ఏం చెప్పండి? ప్రార్థన. తప్పదు, చేయాలి. వాక్యం చదవటం, వినాలి, చేయాలి తప్పకుండా. 3 సహవాసం. స్తోత్రం కలుగునుగాక. పెళ్లి సందర్భంలో ఒకవేళ దైవజనం చెప్పినా ముప్పేట తాడు, ఒకడు భార్య అయితే, ఒకడు భర్త అయితే, మరొకటి దేవుడు, వాక్యం ముప్పేట తాడు అని చెప్పినా అది సహవాసానికి కూడా గుర్తే, సంఘానికి కూడా గుర్తే. ఒంటిగా ఉండి చదువుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంట్లోనే రొట్టించుకుంటున్నాను, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు ఇక్కడ లేడా ఏంటి, నాతో వాక్యం లేదా ఏంటి, నాలో యేసున్నాడు అంటూ సరిపెట్టుకునే వాళ్ళు ఉంటారు.
కానీ యేసుప్రభు యొక్క వైఖరి చూస్తే ఆ శిష్యులను కేవలం ప్రకటించడానికే కాదు, తనతో ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? నేను దేవుడునో మీరు మీరుగా ఉండడం లేదు, మీరు నాకు పిల్లలు అవ్వాలి. దేవుడు కూడా సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆయన వీక్ అయి కాదు, ఒక ఫ్యామిలీ, ఒక ఫెలోషిప్, ఒక సహవాసం దేవుని చిత్తం. దేవుని మానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక చర్చికెళ్తేనే, వాక్యం వింటేనే, ప్రార్థన చేస్తేనే అంటూ ఇలాంటి మిక్కిలి మాటలు విశ్వాసాలు అంటున్నారంటే వాళ్ళు ఏదో తప్పుడు బోధలు ఉన్నారన్నమాట. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసి, ఒకప్పుడు బాగా వాక్యం చదివి, ఒకప్పుడు సహవాసానికి పరుగులు పెట్టుకొచ్చి అందరికన్నా ముందుని చేతులెత్తి అయ్యా అని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసేవారు. వెళితేనే వస్తుందా, ఉంటేనే వస్తుందా, తింటేనే వస్తుందా, వెళ్ళకపోతే ఏమైపోతుందని మాటల తీరు కొంతమందిలో వచ్చిందంటే వాళ్ళ బోధలు ఏవో మారాయి, వాళ్ళ చెవులేవో దురది చెవులుగా మారాయి. ప్రభువులో రూపాంతరపు అనుభవం దేవుడు ఇచ్చుచుండగా అనుభవం అక్కడే ఆగిపోయినట్టుగా అపవాది అడ్డుకట్టు వేశాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు విడుదలిస్తా, ఈరోజు నీకు విజయం ఇస్తా. పూర్తి చిలుకులాగా కాదు, యేసు రూపం నీలోకి వచ్చేలాగున మరలా యేసు దేవుడు ఎక్కడ కార్యం ఆగిపోయిందో అక్కడ ప్రారంభిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మరలా మొదటగా రక్షణ పొంది మళ్ళీ బాప్సం తీసుకో, మళ్ళీ మొదలు పెడతాను చచ్చిపోయినట్టు అనడట. ఎక్కడ ఎప్పుడు ఏ స్థాయిలో ఆగిపోయిందో అక్కడి నీ జీవితాన్ని మలుస్తాడు. ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే, మరలా కొత్తగా ఆశీర్వాదం కాదు, అంతవరకు కొద్ది సంవత్సరాలుగా నీ విషయంలో ఆశీర్వాదాలు ఆగిపోయాయి కొన్ని కారణాల వల్ల. ఆశీర్వాదాలను కూడా మూటగొట్టి రెండంతలుగా తీసుకొస్తాడు. పోయిన పంటనిస్తాడు, ఎప్పటికప్పుడు పంటనిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలను మనం నమ్మాలి.